గీతా స్రవంతి ఆధ్యాత్మిక వేదిక జీవిత పరమార్థ విశ్లేషణ మాలిక. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యోగమును పొందటానికి మాత్రమే జీవించాలి, కానీ దేహ సంబంధమైన భోగముల కోసమని జీవించటం వలన ఒక పశువుకు నీకు పెద్దగా తేడా లేదు అనే సత్యాన్ని శాస్త్రము ద్వారా భగవంతుణ్ణి అర్థం చేసుకొని అనుభవించినటువంటి పెద్దలందరూ మాట్లాడుతున్నారు. పశుతుల్యమైన జీవనం ఏమిటి అంటే, నేను ఈ దేహమే అనుకుంటూ దేహ సంబంధమైన వ్యవహారాలే శాశ్వతం అనుకుంటూ వాటి కోసమే సుఖము దుఃఖములను పొందుతూ ఎవరైతే జీవిస్తారో అతడు పశువుతో సమానం. అంటే ఒక పనిని చేసినప్పుడు వచ్చినటువంటి పుణ్యము చేత ఒక ఒక పని మంచి పని అంటే మనం ఇతరులకు చేసినటువంటి పని పుణ్యంగా మారినప్పుడు వచ్చేటటువంటి సంతోషము, ఒకరికి మనం కావాలని కానీ లేకపోతే తెలియక కానీ ఎవరికైనా మనం ప్రమాదం కలిగించినప్పుడు వచ్చేటటువంటి పాపము కానీ మనం ఏం చేస్తున్నాం, దుఃఖం రూపంలో అనుభవిస్తాం. అంటే ఇతరులకు మంచి చేస్తే మనం సుఖం పొందుతాం, ఇతరులకు చెడు చేస్తే దుఃఖాన్ని పొందుతాం. అంటే సుఖ దుఃఖాలతో కూడినదేనా మానవ జీవితం. 84 లక్షల రకాల ఉపాధులన్నీ సుఖ దుఃఖాలను అనుభవించడంలో వాటి యొక్క ప్రాధాన్యత ఏమీ లేదు. వాళ్ళు పూర్వము చేసుకున్న కర్మలను బట్టి సుఖమో దుఃఖమో వాళ్ళు అనుభవిస్తారు. మనిషి కూడా అలాగే సుఖ దుఃఖాలు అనుభవిస్తూనే జీవించాలా, లేకపోతే పరమశాంతిని పొందడానికి ఏదైనా ప్రయత్నం చెయ్యవచ్చా? పూర్వజన్మ యొక్క సంస్కారాల చేత ఎవరైతే ఈ జన్మ యొక్క ప్రయత్నాన్ని తానెవరో తెలుసుకొని తనను తాను అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఎవరైతే సద్గురువు యొక్క పాదము పట్టి సద్గురువు చెప్పినటువంటి సత్శాస్త్రములన్నింటినీ అధ్యయనం చేసి సత్య వస్తువు కోసం జీవితాన్ని గడపాలి అని కృష్ణ పరమాత్మ మనందరికీ బోధ చేస్తున్నారు. అంటే మనమందరం సత్య వస్తువు కోసం ఇక్కడ మనకున్నటువంటి సౌలభ్యాలు, సౌకర్యాలు, భోగములు ఏం చేయాలి? త్యాగం చేయాలి. అదేంటండి, మానవ జీవితంలోనే కదా. ఏ ప్రాణి అంటే 84 లక్షల రకాల ఉపాధులలో ఏ ఉపాధి కూడా సుఖంగా నిద్రపోలేదట, హాయిగా ఆహారాన్ని తినలేదట. ఇంకా ప్రతి ప్రాణికి సృష్టి యొక్క కార్యం జరగడానికి భగవంతుడు పెట్టిన మైథునం కూడా అవి సంతోషంగా గడపటం అనేది జరగదట. ఒక్క మనిషి మాత్రమే ఆహారాన్ని, మైథునాన్ని, నిద్రను పరమ ప్రీతితో అనుభవిస్తారు. కాబట్టి మానవ ఉపాధి భోగమును అనుభవించడానికి ఈశ్వరుడు ఇచ్చారు. అంటే మరి పరమాత్మ మనందరికీ ఇచ్చిన ఉపాధిలో భోగమును అనుభవించకుండా త్యాగంతో జీవించమని ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక వస్తువును పొందాలి అనే కోరిక నీకుంటే ఇంకొక వస్తువుని నువ్వేం చేయాలి? త్యాగం చెయ్యవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఏం చేస్తుంది? కొంతమంది ప్రసవంలో మరణిస్తారు. ఆ విషయాన్ని తెలిసినా పిల్లవాడికి జన్మనివ్వడం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పేసి పిల్లవాడికి జన్మనివ్వడం కోసం తల్లి సిద్ధపడుతుంది. అంటే అక్కడ తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడి ఇంకొక పిల్లవాడికి జన్మనిస్తుందండి. అంటే త్యాగం అనేది మన జీవితంలో ఉన్నట్టా లేనట్టా అందరికీ తెలుసు కదండి. పిల్లవాడికి పాలు ఇవ్వడంలో ఇష్టమైన పదార్థాలు తాను అనుభవించకుండా ఏం చేస్తుంది? పిల్లవాడి యొక్క ఆరోగ్యానికి తగిన ఆహారం తింటుంది. అంటే ఇష్టమైన పదార్థాన్ని త్యాగం చేస్తారు కదండి. అదేవిధంగా పిల్లవాడిని పెంచడంలో ఎన్ని కష్టాలైనా అనుభవించి పిల్లవాడు సుఖంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు కదండి, తల్లి తండ్రి.
అంటే త్యాగము లేకుండా మీ జీవితం నడుస్తుందా? ఇది విచారణ చేయమంటారు పరమాత్మ. నశించిపోయే విషయాల కోసమే మీరు పెద్ద పెద్ద త్యాగాలు చేస్తారు కదా! ఈ శరీరంతో నేను శాస్త్రమునందు చెప్పిన విధంగా జీవిస్తూ కొన్ని రకాలైనటువంటి విషయ సుఖాలను విడిచిపెడితే పరమశాంతిని పొందగలిగినటువంటి బ్రహ్మానంద స్థితి పొందవచ్చు అంటున్నారు. అంటే ఇక మీరు ఎప్పటికీ దుఃఖము పొందవలసిన అవసరము లేనటువంటి గొప్పదైనటువంటి స్థితి మీ అందరికీ దక్కుతుంది. ఎప్పుడు? త్యాగం. ఎక్కడ లేదు త్యాగం. పుట్టినప్పటి నుంచి త్యాగంతోనే 4 సంవత్సరాలు రాక పూర్వమే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నాం. పిల్లవాడు తల్లిదండ్రులతో ఆనందంగా అనుభవించే విషయాలను త్యాగం చేస్తాడు. పాఠశాలకు వెళ్లి నిర్బంధంగా పాఠశాలలో టీచర్లు, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు నేర్చుకోవడంలో ఎన్ని సుఖాలు త్యాగం చేశాడండి. త్యాగం అనేది మనందరికీ అలవాటు లేని పనా? అందరికీ అలవాటుంది. కానీ సత్య వస్తువు కోసం, శాశ్వతమైన వస్తువు కోసం గనక మనం త్యాగం చేయడం నేర్చుకున్నామనుకోండి, ఇహమునందు పరమునందు కూడా సుఖం అనుభవించవచ్చు అంటారు పరమాత్మ. అంటే పరమాత్మ మనందరికీ చెప్తున్నారు, మీరందరూ కూడా ఏం చేస్తారు? మీ లోపట ఉన్నటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి అభిమానం మీరు పూర్వము అంటే నా నుంచి విడిపడిన తర్వాత పరమాత్మ చెప్తున్నారు, మీరు నా అంశగా ఉద్భవించిన తర్వాత ప్రకృతిలో ఉన్న విషయాల పట్ల ఆసక్తులయ్యారు. ఆ ఆసక్తి మిమ్మల్ని ఏం చేసింది? ఆయా విషయాలను అనుభవించడానికి మిమ్మల్ని ప్రేరేపించి మీరు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటున్నారు. ఈ భూమి మీద సృష్టించబడిన వస్తువులన్నింటికీ మూలమెవరు? నీ నుంచే ఈ సృష్టి జరిగిందనే సత్యం తెలియనంత వరకు ఆ వ్యక్తి సృష్టి చేస్తూ ఆ సృష్టిలో ఉన్న సౌకర్యాల చేత సుఖము దుఃఖము పొందుతాడు. అంటే ఇవాళ భగవంతుడు చెప్పేటటువంటి భగవద్గీత, ఉపనిషత్తులు, యోగ వాసిష్టము, ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని పొందుతున్నారంటే కొన్ని కోట్ల జన్మల నుంచి భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి తపన ఎవరికైతే ఉందో వాళ్ళకి భగవంతుడు సత్య వస్తువుకు సంబంధించిన పూర్ణమైన జ్ఞానాన్ని అందుకోవడానికి ఆయన అనుగ్రహం చేశాడు. ఆయన యొక్క అనుగ్రహం చేతనే మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసిన మార్గములను మనకి ఆ పరమాత్మ ఏం చేస్తున్నారు? అందిస్తున్నారు. అంటే ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి పరితపిస్తున్నారో మీ యొక్క తాపమే మిమ్మల్ని ముక్త స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఈశ్వరుడు మిమ్మల్ని ప్రేరేపించి ఆ విధంగా మిమ్మల్ని అడుగులు వేయిస్తున్నారు అనటంలో మనకెవ్వరికీ కూడా సందేహం అవసరం లేదు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, మీరందరూ కూడా యోగమును పొందడానికి కావలసిన అర్హతను పొంది ఉన్నారు. పుట్టుకతో బ్రాహ్మణుడిగా పుట్టలేదని, వేదాధ్యయనము చెయ్యలేదని ఎవరూ బెంగపడాల్సిన అవసరం లేదు. మీరు పూర్వము ఈ శరీరాలు రాక పూర్వము మీరందరూ కూడా ఏం చేశారు? ఎన్నో రకములైనటువంటి ఈ వేదములను, బ్రాహ్మణ జన్మను పొంది ఉన్నారు. రకరకాలైన తీర్థయాత్రలను చేసి ఉన్నారు. ఎన్నెన్నో శాస్త్రములను అధ్యయనం చేసి ఇక్కడ శబ్ద స్పర్శ రూప రస గంధాదులకు సంబంధించిన విషయాలలో ఎవరైతే అంటే ఎన్ని సాధించినా నాలుకను జయించలేకపోయామనుకోండి, అప్పుడు మనకు ఎన్ని తెలిసినప్పటికీ కూడా అవేమవుతాయి? భగవంతుడి నుంచి మనల్ని దూరం చేస్తాయి. అంటే భగవంతుణ్ణి చేరాలి అనంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు సంబంధించిన 5 విషయాలను జయించాలండి. అంటే 5ంటిలో ఒక్కదానిని జయించకపోయినా ఇక్కడ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? నీలో ఉన్నటువంటి పరతత్వాన్ని నువ్వు పొందాలంటే ఈ 5ంటిని గెలవాలండి. అంటే చెవి ద్వారా వినేటటువంటి విషయాల పట్ల భగవంతుడు అంగీకరించిన విషయాలనే వినాలి. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడికి నచ్చిన పాట పాడుకోవడం, వాడికి నచ్చినట్టుగా ఉండడం చేయటం కుదురుతుందా? వాడు పాఠశాలలో ఉన్నంతసేపు
అక్కడ ఆ స్కూలుకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా అక్కడ చెప్పబడిన నియమాలు పాటించాలి. అంటే నియమాలు పాటించడం మనకొచ్చా రాదా? త్యాగం చేయడం వచ్చు, నియమాలు పాటించడం తెలుసు. ఇప్పుడు మన ఇల్లు కాదు, వేరొకరింటికెళ్ళాం. అక్కడ వాళ్ళ యొక్క పద్ధతులకు తగినట్టుగా మన పద్ధతులు మార్చుకుంటామా లేదు? నేను మా ఇంట్లో ఇలాగే ఉంటానండి అని చెప్పి వేరొకరింటికెళ్ళినా అలాగే ఉంటామా? లేదు. అక్కడున్న పరిస్థితులను గమనించి మనం వెంటనే ఏం చేస్తాం? మనం కూడా అలా ఉండే ప్రయత్నం చేస్తాం. అంటే పరిస్థితులకు సర్దుబాటు కావడం అనే లక్షణం మనకుందా లేదా? అంటే ఇవాళ మనకున్నటువంటి మంచి లక్షణాల గురించి విచారణ చేస్తున్నామండి. ఎందుకంటే దోషము లేనటువంటి పరబ్రహ్మమును పొందాలంటే ముందు మనకున్న మంచి లక్షణాలేంటో మనం ఒక పెన్ను, పేపర్ తీసుకొని రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడు అంటే భగవంతుడు చెప్పిన సాధన నాకు కష్టమా? నేను చెయ్యలేనా? అని మనకు కొన్ని కొన్ని విషయాలు వింటున్నప్పుడు మీరు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. తర్వాత భగవంతుడు చెప్పిన ఆహారమే తినాలి. భగవంతుడు చెప్పిన విధంగా జీవించాలన్నప్పుడు చాలా మందికి బెంగ కలుగుతుంది. అమ్మో! సద్గురువు దగ్గరికి వెళితే చాలా నియమాలు పాటించాలట. వద్దు. ఇవాళ మనం గడిపే జీవితమే బావుంది అనుకుంటాం. కానీ అసలు మొదట మన దగ్గర ఉన్నటువంటి లక్షణాలేంటో మనకు తెలిసినప్పుడు, గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పరమాత్మ శాస్త్రంలో చెప్పబడిన విషయాలను ఆచరించడం, మన వలన అవుతుందా కాదా అని చెప్పి మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం ఒక స్కూల్‌కి మనం పిల్లవాడిని పంపించేటప్పుడు, ఆ స్కూలుకు సంబంధించిన కొన్ని నియమాలకు సంబంధించిన ఒక పేపర్ మనకిస్తారు. మా స్కూలుకు సంబంధించిన పద్ధతులండి. మీ పిల్లవాడిని 8 గంటలకు పంపించాలి. పలానా రోజు పలానా డ్రెస్సు అని చెప్పేసి ఆ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడతారు. స్కూల్లో పిల్లవాడు ఉండవలసిన పద్ధతుల గురించి చెప్తారు. మేము చెప్పిన పద్ధతులన్నీ మీ పిల్లవాడు ఆచరించగలిగిన సత్తా ఉంటేనే మీ పిల్లవాడిని మా స్కూల్లో చేర్పించండి అని ఆ స్కూలుకు సంబంధించినటువంటి నియమాల యొక్క ప్రణాళిక మనకిస్తారు. ఇప్పుడు మనం ఆ ప్రణాళికలన్నీ ఒక 2, 3 స్కూలు మనం వెళ్లి చూసి మన పిల్లవాడు ఏ స్కూల్లో ఇమడగలడు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అంతే గదా! అంటే ఇప్పుడు భగవంతుడు కూడా చెప్తున్నారు. దేహ సంబంధమైన విషయాలలో యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడుతున్న విషయాలన్నీ నశించిపోతాయి. నశించిపోయే విషయాల కోసం చేసిన ప్రయత్నం కొద్దిసేపే సుఖాన్నిస్తుంది. అది ఎంతసేపట? సుఖం బిందు మాత్రేన దుఃఖం పర్వతమేవచ. అంటే బిందువంత సుఖం కోసం పర్వతమంత దుఃఖం అనుభవిస్తామండి. ఇప్పుడు చూడండి పొద్దున్నే లేచినప్పటి నుంచి 2, 3 గంటలు కష్టపడితే ఉదయం టిఫిన్ తినడానికి కూర్చుంటాం. ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో తిన్న తర్వాత తిని ప్లేట్ అక్కడ పెడుతుండగానే మళ్ళీ తర్వాత పనులన్నీ ప్రారంభిస్తాం. అంటే కష్టపడి అంతసేపు కష్టపడి తయారు చేసిన పదార్థం తినడానికి ఒక్క 5-10 నిమిషాలు ఒక్కొక్కసారి పనులు చేసుకుంటూనే తినవలసి వస్తుంది. అంటే మరి ఎంత సంపాదించినా మనం ఏంటి వాటిని అనుభవించడానికి ఎంత సమయం వాడతామండి? ఒక వివాహం జరగడానికండి ఒక 20 రోజుల నుంచి ఎన్నెన్నో వస్తువుల్ని దగ్గరికి తీసుకొస్తాం. వివాహం జరుగుతున్న సమయంలో హడావుడి, వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, పలకరింపులు, తర్వాత అక్కడున్న వివాహాన్ని మనం సంతోషంగా దగ్గరుండి చూడగలుగుతారా ఆ కుటుంబీకులు? వచ్చేవాళ్ళని చూడాలి, పోయేవాళ్ళని చూడాలి. ఎప్పుడో వీడియోలో తెల్లారి ఏం జేస్తారు? వీడియోలో చూస్తాం. అయ్యో! పెళ్లిలా జరిగింది అని. కన్నులారా చూడగలిగే ఆ స్థితి మనకుంటుందా? అంటే చూడండి. అనుభవించవలసిన సమయంలో అనుభవించకుండా, అనుభవించాల్సిన విషయాల గురించిన ఆలోచనతోనే మన సమయమంతా గడుపుతున్నాం కానీ, సంతోషం అనుభవించగలిగిన సమయంలో మనం సంతోషం అనుభవించట్లేదు. ఈశ్వరుడేమంటున్నారు? జరగబోయే విషయం గురించి ఆరాటపడతారు. జరిగిపోయిన విషయాల గురించిన విచారణతో కూడి జీవిస్తారు. కానీ, జరుగుతున్న విషయాన్ని ప్రశాంతంగా, సుఖంగా, శాంతంగా మీరు పొందుతున్నారా? ఎందుకు పొందటం లేదు? గడిచిపోయిన విషయాలు, జరగబోయే విషయాల గురించిన చింతన ఎందుకు మీకు? ఈ క్షణంలో మీరు సమర్థవంతంగా ఉంటే, ఈ క్షణంలో మీరు చేసేటటువంటి పనిని తృప్తిగా చేసుకుంటే, ఇక మీకు గతము, గతంలో ఇలా జరిగిందని బాధపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఇలా జరుగుతుందన్న బెంగ కూడా అవసరం లేదు కదా! చేసేటటువంటి పనిని వర్తమానము యందు మీరు జాగ్రత్తగా
ఈ క్షణాన్ని మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఈశ్వరుడితో మాట్లాడుతున్నాం. సమస్త ప్రాణుల యందు ఈశ్వర చైతన్యం ఉంది అన్నప్పుడు మన యొక్క దృష్టికోణాన్ని ఆలోచిద్దాం. మనం ఏం చేస్తాం? ఇక్కడ 3 రకాల దృష్టుల గురించి మాట్లాడతారండి. ఏమంటారు? భౌతికమైనటువంటి దృష్టి అంటే వాళ్ళ యొక్క కులము, రూపము, తర్వాత వాళ్ళకున్న సంపదలు, వాళ్ళకున్న హోదాను బట్టి గౌరవిస్తాం. ఈ గౌరవము ఏమవుతుంది అంటే శాస్త్రం ప్రకారం అధమమైనటువంటి దృష్టి, భౌతికమైన దృష్టి గురించి శాస్త్రం చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇంకా వాళ్ళు పుట్టినటువంటి కులానికి సంబంధం లేకుండానే వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి మనం గౌరవిస్తామండి. ఇది మనోదృష్టి. కాస్త పర్వాలేదు మధ్యమ దృష్టి అంటాడు. ఇది మనో. భౌతికమైన దృష్టితో జరిపించే వ్యవహారాలు మీకు ఎన్నో ప్రమాదాలు తీసుకొస్తాయి. మనోదృష్టితో చూసినప్పుడు కొన్నింటిలో మనం ముందుకు పోతాం. కానీ పూర్ణంగా మనం ఆనందాన్ని పొందలేము. చివరికి ఆత్మ దృష్టి అంటాడు శ్రేష్టమైనది. అన్ని ప్రాణులలో భగవంతుడే ఉన్నారన్నప్పుడు మనతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు భగవంతుడితో నేను మాట్లాడుతున్నానన్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి శత్రువా స్నేహితుడా కాదు. ఇంకా ఒక నాలెడ్జ్ కూడా ఉండాలి. మనకు ఒక జ్ఞానం ఏముండాలి? ఎదురుగా ఉన్న వ్యక్తి పరమాత్మయే కానీ ఆ పరమాత్మ ధరించినటువంటి ఏ రూపమైతే ఉందో ఆ రూపానికి సంబంధించి రజో తమో గుణాలుంటాయన్నప్పుడు ఆ వ్యక్తితో ఇంకా జాగ్రత్తగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చెడ్డవాడండి. చెడ్డవాడితో మాట్లాడవలసి వస్తుంది. మీ ఇంటికి వచ్చారు. అతడు చెడ్డవాడనేటటువంటి ఆలోచన మీకుంది. మీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు చెడ్డవాడితో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెడ్డవాడని 4 సార్లు అన్నప్పుడు అతడు మాట్లాడే మాటలకి మనకు చాలా కోపం వస్తుంది. భగవంతుడు ఏమంటున్నారు? చెడ్డవాడి లోపట ఉన్నటువంటి చెడ్డవాడిని నడిపిస్తున్నటువంటి భగవంతుణ్ణి చూడడం నేర్చుకోండి. ఇప్పుడు వీడు చెడ్డవాడు ఏదో ఒకటి అంటుంటాడు అన్నప్పుడు అతనితో జాగ్రత్త పడండి. ఈ చెడ్డవాడు ఎందుకు నాకు శత్రువుగా మారాడు అన్నప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం? ఈ వ్యక్తి చెడ్డవాడు అన్నప్పుడు లోపట ఉన్న భగవత్ శక్తిని గౌరవించండి ఫస్ట్. అంటే భగవంతుడే ఈ చెడ్డవాడితో కలిసి ఉంటున్నాడు కదా. మరి భగవంతుడు ఉండగా ఇతడు నాతో 1 గంటో 2 గంటలో ఒక రోజు మా ఇంట్లో ఉంటాడు. అలా ఉన్నప్పుడు అంటే చెడ్డ గుణాలు కలిగినటువంటి వ్యక్తిలో భగవంతుడు ఉండి శక్తినిస్తున్నాడు. అతడు పాపపు కర్మలు చేస్తూ ఉంటే పరమాత్మ ఏం చేస్తున్నాడు? సాక్షిగా ఉండి గమనిస్తున్నాడు. అతడు చేసేటటువంటి పాపపు కర్మలకు ఒక రోజున పెద్ద శిక్ష కూడా వేస్తాడు. అన్ని పాపములు చేసిన తర్వాత పూర్వజన్మలలో చేసిన పుణ్యం ఉంటే అతడు గట్టెక్కడానికి కావలసినటువంటి ఒక మంచి గొప్పదైన సత్కర్మ కూడా చేయిస్తాడు. అంటే పరమాత్మ ఏం చేస్తున్నారు? అతని యొక్క పాపపు కర్మలు తర్వాత అతని యొక్క శ్రేష్టమైన కర్మలన్నింటినీ సాక్షిగా చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే భగవంతుడు చేసే పనిని గమనిస్తే మనం ఒక చెడ్డ వ్యక్తితో జాగ్రత్తగా ఉండే పద్ధతి మనకు అర్థమవుతుందండి. అంటే మనం విచారణ చేయడంలోనే విఫలమవుతున్నాం తప్ప మనం చెడ్డవాళ్ళం కాదు. ఎందుకంటే భగవంతుడికి ఎంత శక్తి ఉందో మనకి కూడా అంతుందండి. నిజంగా మనకు అంత శక్తి ఉందా అంటే ఒక ఉపమానం అండి. ఏంటంటే ఒక వ్యక్తి రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుతున్నారు. నిన్న రాత్రి అండి మా వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఏదో ఒక శరీరము లేనటువంటి ఏదో ఒక గాలిలాగా తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతున్నటువంటి రూపాన్ని నేను గమనించానంటున్నాడు. అంటే అక్కడ ఎవరు కూడా లేరు. అంటే ఎవరూ లేరంటే నేనున్నాను గదండీ! నేనుండబట్టే గదా అక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్పింది. నేను చూడకుండా చెప్తున్నానా? అంటే నేనున్నాను. ఇప్పుడు నేను రాత్రి గాఢ నిద్రలో ఉన్నానండి. ఇప్పుడు నేను పొద్దున లేచి ఏమంటాను? రాత్రి నేను హాయిగా నిద్రపోయాను. పీడకలలేమీ రాకుండా హాయిగా నిద్రపోయాను. నువ్వు నిద్రపోతే నీకెలా తెలుస్తుంది? నీకు తెలియకుండా ఉండాలి గదా! రాత్రి నువ్వు బాగా నిద్రపోయావు అంటున్నావంటే నువ్వు ఈ శరీరానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ప్రశాంతంగా నిద్రపోవడాన్ని నువ్వు సాక్షిగా ఉండి గమనించావు. అంటే మనం ఈ శరీరానికి ద్రష్టయే కానీ ఈ శరీరం నువ్వు కాదు.
అంటే ఈ శరీరానికి సంబంధించిన విషయాలు, ఇప్పుడు ఈ శరీరానికి కడుపు నొప్పి వస్తుందండి. నాకు తెలుస్తుంది కదండీ! అదే విధంగా నా మనసు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తుంది. నేను గమనిస్తున్నాను. ఆ! నా మనసు పలానా వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. పలానా చెడ్డ వ్యక్తి గురించి ఆలోచిస్తుంది. రేపు జరగబోయే విషయం గురించి ఆలోచిస్తుందని నేను గమనిస్తున్నానా లేదా? అంటే గమనించేది ఎవరు? నీవు. ద్రష్టవి. అంటే సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపానివి నువ్వు కాబట్టి, ఇక్కడ నువ్వేం చేయాలి? లోపట ఉన్నటువంటి భగవంతుడిని చూస్తున్నప్పుడు, బాహ్యంగా ఉన్న వ్యక్తి ఏమో చెడ్డవాడు. అతడు గుణములలో చెడ్డతనముంది. అతడు పాపపు కర్మలు చేస్తాడు. పాపపు కర్మలు చేసేటటువంటి వ్యక్తి నుండి నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు? లోపటున్న భగవంతుడి యొక్క తీరును గమనిస్తే సరిపోతుంది. భగవంతుడు ఎందుకు అలా ఉన్నాడు? ఇతడు పాపం చేసేవాడిని, నేను ఈ పాపం చేస్తున్న వాడితో ఉండనని వెళ్ళిపోవచ్చు కదా! వెళ్ళట్లేదు. అంటే లోపటున్న భగవంతుడు తన పనిని తాను చేస్తున్నాడంటే, తాను తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యట్లేదు. మరి మనమెందుకు ప్రయత్నం చేయాలి? ఆయన శిక్ష వేస్తాడండి. ఆ వ్యక్తి యొక్క పనితీరులో గనక చాలా పాపములు ఉన్నాయనుకోండి, ఏదో ఒక రోజున అతడు చెయ్యకూడనటువంటి గొప్పదైన పాపం చేయిస్తాడు. అతడికి పనిష్మెంట్ ఇస్తాడు. అతని యొక్క పాపము పూర్తయిన తర్వాత అతడు పూర్వజన్మలలో చేసిన పుణ్యం అధికంగా ఉంటే, ఆ వ్యక్తితో అన్ని రోజులు అన్ని పాపములు చేసినా, ఆ పాపములన్నీ పోగొట్టుకోగలిగినటువంటి ఒక గొప్ప పుణ్య కార్యాన్ని కూడా చేయిస్తారు. ఎందుకు? వెనకాల ఉన్నటువంటి పుణ్యపు రాశి తన్నుకొస్తుంది. ఆ పుణ్యపు రాశి చేత అతడు భగవంతుడికి దాసానుదాసుడైపోతున్నాడు. అంటే పరమాత్మకు దాసానుదాసుడుగా కావడంలో ఇక్కడ ఎవరి యొక్క పాత్ర ఉంది? జీవుడు చేసుకున్నటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలు, తర్వాత ఆ జీవుడు చేసుకున్నటువంటి సత్కార్యాలు. ఇవన్నీ కలబోస్తే ఒక జీవుడి యొక్క జీవన విధానం నడుస్తుంది. అంటే వీటన్నింటిని ఎవరు గమనిస్తున్నారు? లోపటున్న పరంధాముడు గమనిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిలో ఉన్న చెడ్డతనాన్ని గమనిస్తున్నప్పుడు, ఈ వ్యక్తితో నేను ఉండగలనా? ఇవాళ ఇంటికొచ్చాడు. ఇతడితో నాకు ఏ ప్రమాదము వస్తుందో అన్న బెంగ కంటే, లోపటున్న సచ్చిదానందుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? కృష్ణ పరమాత్మ మనందరికీ ఓ మంచి సలహా కూడా ఇచ్చారండి. దాని గురించి బెంగేం లేదు. సమదుఃఖ సుఖ స్వస్త్యః అంటే ఆయన ఏమంటాడంటే, సుఖము దుఃఖమునందు సమంగా ఉండండి. ఇంకా తుల్య నిందాస్తుతిర్మౌని. అతడు ఒకవేళ నింద చేశాడు, మౌనంగా ఉండండి. ఒకవేళ అతడు మిమ్మల్ని పొగిడాడు, మౌనంగా ఉండండి. అంటే ఇప్పుడు మీరు పొగడ్త యందు, తర్వాత అతడి యొక్క తెగడ్త యందు కూడా మీరు మౌనంగా ఉన్నారనుకోండి, ఇక ప్రమాదం లేదు. ఒక చెడ్డ వ్యక్తి అనుకున్న తర్వాత అతడికి సంతోషం కలిగి మనల్ని పొగుడుతాడు. ఆ పొగడ్తలో ఆనందంలో ఉన్నప్పుడు నిన్ను పుల్లవిరుపుగా ఒక మాట అంటాడు. ఆనందంతో పొంగిపోయినప్పుడు అతడన్న మాట చేత నువ్వు దుఃఖపడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు మనందరికీ ఏం చెప్తున్నాడు? మౌనంగా ఉండడం నేర్చుకోండి. లోపటున్న ఆయన ఎలా ఉన్నాడు? మౌనంగా ఉంటాడు. కృష్ణ పరమాత్మ చాలా సలహాలు చెప్తారు. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. నేను కర్మ చేస్తాను కానీ నన్ను కర్మలు అంటావు. ఎందుకు అంటే కర్మ ఫలముల పట్ల నాకు ఆసక్తి లేదు. ఇప్పుడు నా ఇంటికి వచ్చిన వ్యక్తి నన్ను ఇబ్బంది పెడతాడా, నన్ను సంతోష పెడతాడా అని నేను ఆలోచించట్లా. నా యొక్క బాధ్యత ఏంటి? ఇంటికొచ్చినటువంటి వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వడం వరకే నా బాధ్యత. అతడి యొక్క గుణగణాలను బట్టి అతని యొక్క అంటే తనకున్నటువంటి అతడు మన నుంచి ఏదో కోరుకుంటాడండి. మన ఇంటికొచ్చిన వాళ్ళందరూ కోరుకున్న వస్తువులు మనం ఇవ్వగలుగుతామా? అప్పటి వరకు ఎందుకండి? మన ఇంటికొచ్చే వ్యక్తి మన ఇంట్లో ఏదో మంచి రుచికరమైన పదార్థాన్ని తినాలి అనే కోరికతో వచ్చారు. ఇవాళ నువ్వు ఏ పదార్థాన్ని పెట్టాలనుకున్నావో అదే పెడతావు కానీ, అతడు కోరుకున్నది పెడతావన్న గ్యారంటీ ఉందా? ఒకవేళ మీరు పెడితే అతను సంతోషపడతాడు. ఒకవేళ పెట్టలేదు, అతడు దుఃఖపడతాడు. తాను కోరుకున్నది మనం ఇవ్వలేనందువలన అతడు మనల్ని ఏం చేస్తాడంటే ఏదో ఒక పుల్ల విరుపు మాట అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం మాత్రమే నువ్వు చెయ్యాలి తప్ప, అతడు నన్ను ఏమంటాడో ముందు నుంచే ఇతడు చెడ్డవాడు అనుకున్నాం. అతడు ఏమన్నా మనకేమనిపిస్తుంది? చూసారా ఇంతగా నేను అతనికి సేవ చేశాను, ఎంత పెద్ద మాట అన్నాడో అంటాం. అసలు అవతలి వాళ్ళకి ఆ మాటలో పెద్దగా లోపం కనపడకపోయినా
మన యొక్క దృష్టి అతడు చెడ్డవాడు అనుకున్నాం కాబట్టి అతని గురించిన ఆలోచనలలో మనం ఏం చేస్తామంటే విపరీతమైన అర్థాలు తీస్తాం. అందుకే కృష్ణ పరమాత్మ అంటున్నారు, నాలాగా ఉండడం నేర్చుకోండి మీరు. ఇంకా అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి చెడ్డవాడు మన ఇంటికొచ్చాడు. ఇంకొక వ్యక్తి మంచివాడు మన ఇంటికొచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇష్టమైన వారు వచ్చారు అని చెప్పేసి కొద్దిగా అతి చేస్తామండి. అందరికీ ఉన్న సర్వసాధారణమైన లక్షణమే. పరమాత్మ ఏమంటారు? ఇష్టమున్నవాడు, ఇష్టం లేనివారు అనే 2 విషయాలు మీ మనస్సులో కదులుతున్నంతసేపు ఇప్పుడు మీరేం చేస్తారు? ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని ఏమంటున్నా వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నా మీకు ఆ విమర్శలు ఎలా ఉంటాయంటే పూలజల్లులాగా ఉంటాయి. భగవంతుడు అంటున్నారు, ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషం ఎందుకు? మీరెందుకొచ్చారు? ఒక పని చేయడానికి ఎళ్లారండి. మనం ఒక పని చేయడానికి వెళ్ళాం. ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నాం. ఆ ఆఫీస్‌లో పని చేసేటప్పుడు నీ పనేంటో నువ్వు చెయ్యాలి కానీ, నేను ఈ పని చేస్తున్నాను కదా! నన్ను ఆఫీసర్ గారు పొగిడితే బావుండు. ఇవన్నీ నీకెందుకు? నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు. నువ్వు చేసిన పనిలో అవతలి వ్యక్తికి మేనేజర్ గారికి నచ్చింది నీ పనితీరు. అతడు ఖచ్చితంగా నిన్ను ప్రశంసిస్తాడు. ఒకవేళ నువ్వు చేసిన పని బాలేదు, ఖచ్చితంగా అతను పిలిచి నీ పని ఇంకా మళ్ళీ సరిచూసుకోవలసి ఉంటుందని చెప్తారు. అంటే ఫలితాలెందుకు? నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడంలోనే నువ్వు బాధ్యత వహించవలసి ఉంటుంది కానీ, ముందు ముందే వీళ్ళు మంచివాళ్ళని, ముందు ముందే వీళ్ళు చెడ్డవాళ్ళనేటటువంటి విషయం ఎందుకు అంటే, నువ్వు జాగ్రత్తగా ఉండడానికి మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు మనం కూరలో కరివేపాకు వేస్తామండి కొంత రుచి కోసం. కానీ ఆ కరివేపాకు తింటామన్న గ్యారంటీ లేదు. అందరూ తినలేరు. 100కి 99 మంది పక్కకు పడేస్తారు. అయినా మనం ఆ కరివేపాకు ఎందుకేస్తాం? దాని యొక్క రుచి లోపట ఉంటుందని. ఒక వ్యక్తి చెడ్డవాడు, ఒక వ్యక్తి మంచివాడనేటటువంటి జ్ఞానం నీకెందుకంటే, నీవు జాగ్రత్తలో ఇంకొంత జాగ్రత్తగా ఉండడానికి నీకేం చేస్తాడు భగవంతుడు? ముందుగా నీకేం చేస్తాడు? ఒక చక్కటి సలహా ఇస్తున్నాడు. వచ్చే వ్యక్తి ప్రమాదకరమైన వ్యక్తి. ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండు. వచ్చేటటువంటి వ్యక్తి ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వారు. అలా అని నిర్లక్ష్యంగా ఉండకండి. లోపట ఉన్నది సర్వసాక్షి అయిన ఆత్మస్వరూపం. అంటే చూడండి, కొంత మనం ఏం చేసినా, ఏం పెట్టినా పట్టించుకోని వాళ్ళని చూస్తే మనకి ఏంటి, ఏది పెట్టినా నడుస్తుందిలే అంటాం. అంటే అలాంటి ఉదాసీనత, నిర్లక్ష్యం కూడా ఉండకూడదండి. ఎవరిలోనైనా భగవంతుడినే చూడండి. మీరెవరికి అన్నం పెడుతున్నారు? ఈశ్వరుడికి అన్నం పెడుతున్నారు. మనం అన్నా అనపోయినా, చెడ్డవాడు తిన్నా, మంచివాడు తిన్నా, తినేది మాత్రం పరమాత్మయే. పురుషః ప్రకృతిస్థో హి భుంకే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సతసద్యోని జన్మసు అంటారు. కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 23వ శ్లోకంలో చెప్తారనమాట. పురుషః అంటే పరమాత్మ, ప్రకృతిస్థో హి ఈ ప్రకృతిలో ఉన్న విషయాలను అనుభవించడంలో, బుంకే తింటున్నాడు. వేటిని? ప్రకృతిజాన్ గుణాన్ ప్రకృతి వలన పుట్టినటువంటి గుణముల చేత అనుభవించే విషయ సుఖాలన్నీ అనుభవించేది ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు అనుభవిస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. నేను ఒక శత్రువుకు అన్నం పెడుతున్నాను అంటే లోపల భగవంతుణ్ణి చూడట్లేదు. ఒక స్నేహితుడు నాకు సహాయం చేసిన వ్యక్తికి భోజనం పెడుతున్నాను అంటే లోపల ఈశ్వరుని చూడట్లేదు. ఇప్పుడు ఈ స్నేహితుడు, శత్రువు అనే అంశాన్ని విడిచిపెట్టి ఈరోజు నా బాధ్యతగా భగవంతుడు ఎవరికి ఏది పెట్టమంటే అది పెడతాను. పెట్టేది ఈశ్వర స్వరూపమే. అక్కడ అనుభవాన్ని పొందేది కూడా ఈశ్వర స్వరూపమే అన్నప్పుడు మనం భగవంతుడికి చేరువవుతామన్నమాట. అందుకే యోగమును పొందాలనేటటువంటి కోరిక ఉన్నప్పుడు మన చుట్టూ వచ్చినటువంటి అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలలో మనం ఏ కర్మలు చేస్తున్నామో ఆ కర్మలలో జాగ్రత్త ఎలా వస్తుందంటే లోపటున్న భగవతత్వంతో నువ్వు జీవిస్తున్నావు. విశ్వమంతటా ఈశ్వరుడే ఉన్నారు. ఈశ్వరుడి యొక్క శక్తియే ఈ లోకమంతా కూడా విస్తరించిందన్నప్పుడు నీ యొక్క పనితీరు యందు జాగ్రత్త పెరుగుతుంది. మన ఆఫీసర్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు మీరు చేసే కంపెనీలో. ఇప్పుడు ఆఫీసర్ గారు ఏ క్షణంలోనైనా మీరు చేసే పనితీరును ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? ఇన్స్పెక్షన్ చేయవచ్చు. అది ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, ఎప్పుడైనా కావచ్చు. ఆయనకు నచ్చినప్పుడు మీరు చేసే పనిని గమనిస్తాడన్నప్పుడు ఎలా ఉంటారండి? అలర్ట్ గా ఉంటారు.
మరి కృష్ణ పరమాత్మ కూడా ఇదే మాట చెప్పారు కదా! అంటే మన పై ఆఫీసర్ స్ట్రిక్ట్‌గా ఉంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఆఫీసర్ గారు ఈరోజు లేరు అన్నప్పుడు ఇక అక్కడున్న కంపెనీలో చేసేవాళ్ళు ఉంటారండి. వాళ్ళిష్టం వచ్చినట్టుగా ఉంటారు. ఆ రోజు చేసే పనులన్నీ వాయిదా వేస్తారు. నిర్లక్ష్యంగా ఉంటారు. ఆఫీసర్ గారు సాయంత్రం వచ్చేస్తున్నారు. ఒక గంట ముందు హడావుడి పడి తర్జన భర్జనలు పడతారు. అంటే ఇప్పుడు భగవంతుడు మనకేం చెప్తున్నారు? సద్గురువు దగ్గర మనం జ్ఞానాన్ని తెలుసుకోవడం అంటే, నీ లోపట ఉన్న సర్వసాక్షి అయిన భగవంతుడు నువ్వు చేసే ప్రతి కదలికను గమనిస్తున్నాడు. ఆయన గమనిస్తున్నాడు కాబట్టి నువ్వు చేసే కర్మ ఎలా ఉండాలి? యదిహ్యహం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః. అంటే నువ్వు చాలా జాగరూకతతో నువ్వు ఈ కర్మను చెయ్యవలసి ఉంటుంది. మరి పరమాత్మ ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు. ఏమంటాడు అంటే, ఆయన ప్రతి ఒక్కరూ కూడా నన్ను అనుసరిస్తారు అంటారన్నమాట. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అంటే భూమి మీదున్న ప్రతి ఒక్కరూ కూడా కర్మ చెయ్యాలంటే శ్రేష్ఠులైన వాళ్ళని అనుసరిస్తారు. అంటే పరమాత్మ కొంతమంది శ్రేష్ఠత కలిగినటువంటి స్వరూపాలుగా ఉండి ఆయన చెప్తాడు కదా! ఎక్కడ అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని మనకు 4వ అధ్యాయంలో 8వ శ్లోకంలో మాట్లాడతారు. అంటే మరి ఎక్కడెక్కడైతే అధర్మం పెరుగుతుందో అక్కడ ధర్మాన్ని భూమి మీద స్థాపించడం కోసం నేను ప్రతి యుగమునందు పుట్టాను. అందుకే ఇవాళ మనం రామాయణ మహాభారతానికి సంబంధించినటువంటి ఇతిహాసాలు, తర్వాత పురాణాలు ఇవన్నీ ఎందుకు అధ్యయనం చేయాలంటే మరి ఆ భగవంతుడే అక్కడ ఉన్నటువంటి అధర్మాన్ని పోగొట్టడం కోసం అవతారం తీసుకున్నాడు. అవతారం తీసుకున్నటువంటి వారు ఎలా ప్రవర్తించారో వాళ్ళ ప్రవర్తనను మనం తెలుసుకొని మన నిత్య జీవితంలో మనం ఒక్కొక్క సమస్యను ఎలా గట్టెక్కించుకోవాలో వాళ్ళు ఆచరించిన పద్ధతులన్నీ మనం ఏం చేయాలి? ఆచరణలోకి తెచ్చుకోవాలి. రామాయణం నాకంతా తెలుసు, మహాభారతం నాకంతా తెలుసు. మరి రాముడు ఎలా ఉంటాడు? రాముడు తనకు కోపం వస్తే ఆ కోపాన్ని ఎలా ప్రదర్శిస్తాడు? తనకు వచ్చినటువంటి ఒక కష్టంలో తానెలా ప్రవర్తిస్తాడు? తనను నింద చేసిన వాళ్ళను ఆయన ఎలా క్షమిస్తాడు? ఇలాంటి విషయాలు మనకొద్దండి. అక్కడ జరిగేటటువంటి రావణాసురుడు చెడ్డవాడు. వాలిని శ్రీరామచంద్రుడు చంపేశాడు. సుగ్రీవుడి యొక్క సహాయం తీసుకున్నాడు. సీతమ్మ తల్లిని కాపాడుకున్నాడు. ఇలా పైపైన విషయాలలో జ్ఞానము కాకుండా ఒక పనిని చెయ్యడంలో ఆ శ్రీరాముడు ఏ విధంగా అక్కడ చూడండి సీతమ్మ తల్లి జాడ కనుక్కోవడానికి సుగ్రీవుడికి సహాయం చేశాడు. సుగ్రీవుడికి సహాయం చేయడంలో వాలిని చంపాడు. వాలి మరణించేటప్పుడు అంటాడు, నీకు సీతమ్మ తల్లి కావాలి అని అంటే ఇక్కడ వాలికి రావణాసురుడికి ఇద్దరికి ఒక రిలేషన్షిప్ ఉంటుందండి. రావణాసురుడు ఎవరైనా ఒక రాజకుమార్తెను తెచ్చుకుంటే రావణాసురుడు తాను ఉపయోగించుకున్న తర్వాత తిరిగి వాలి కూడా ఉపయోగించుకుంటాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య పొత్తు అంత దుర్మార్గమైనదనమాట. మరి అంటే వాలికి రావణాసురుడికి మధ్యలో మంచి సఖ్యత ఉంది. ఇప్పుడు వాలి గనక వెళ్ళి సీతమ్మ తల్లిని ఇచ్చేయి అంటే రావణాసురుడు ఇచ్చేస్తాడనమాట. మరి నువ్వు నా దగ్గరకు వచ్చినట్టయితే నేను క్షణంలో నీ పౌరుష ప్రతాపాలను చూసి నీ భార్యని క్షణంలో తెచ్చి ఇచ్చేవాడిని కదా, ఎందుకు నువ్వు సుగ్రీవుణ్ణి ఆశ్రయించావు అంటే అధర్మపరుడైన సొంత తమ్ముడి యొక్క భార్య, తమ్ముడు బ్రతికి ఉండగానే వీళ్ళ యొక్క అంటే ఏమంటారు అని అంటే వాళ్ళ యొక్క సాంప్రదాయం అండి. అంటే వాలి సుగ్రీవుల యొక్క సాంప్రదాయంలో వానర సాంప్రదాయంలో ఏంటంటే వాళ్ళ అన్నగారి భార్య కానీ లేకపోతే వాళ్ళ తమ్ముడు గారి భార్య కానీ తమ్ముడు చనిపోయినా అన్న చనిపోయినా వాళ్ళ యొక్క భార్యలతో వీళ్ళు కలిసి ఉండవచ్చు, వివాహం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క సాంప్రదాయం అలా ఉంటుంది. కానీ సుగ్రీవుడు బ్రతికి ఉండగానే సుగ్రీవుడి యొక్క భార్యని ఏం చేశాడు? తన వశం చేసుకున్నాడు. అంటే దుర్మార్గుడైనటువంటి వ్యక్తి యొక్క సహాయం నేను తీసుకోను. అంటే ధర్మం కోసం సీతమ్మ తల్లిని తెచ్చుకోవడంలో కొంత సమయాన్ని నిరీక్షణ చేశాడు కానీ అధర్మపరులతో స్నేహం చేయలేదు. ఇక్కడ చూడండి కర్ణుడు చూడండి, అధర్మపరుడైనటువంటి దుర్యోధనుడి యొక్క సహాయం తీసుకున్నాడు. బ్రతికి ఉన్నంత కాలం చచ్చి బతుకుతూనే దుర్యోధనుడికి ఆనందం కలిగించడంలో పాపపు కార్యాలు చేసేటటువంటి ప్రవృత్తిని కలిగి ఉన్నాడు.
అంటే ఇతరుల దగ్గర నుంచి సహాయం తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి? అవతలి వ్యక్తి అధర్మపరుడు అన్నప్పుడు అప్పటికప్పుడు సహాయం అందుతుంది కదా! మన సమస్య తీరుతుంది కదా! అని ఒక్కసారి అధర్మం పక్కన నువ్వు నిలబడ్డావంటే, నువ్వు బ్రతికి ఉన్నంత కాలం ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మపరుడు యొక్క చెప్పు చేతల్లో నువ్వుండాలి. పాపం కర్ణుడు ఉన్నాడు కదండీ! కర్ణుడు చిట్ట చివరికి నాయనా నువ్వు నా కొడుకువి, నువ్వు నా వైపు రా అని కుంతీదేవి పిలిచినా రానంటాడు. పాపమో పుణ్యమో నేనొక దుర్మార్గుడైనా మరి నన్నేం చేశాడు? ఆనాడు నన్ను కష్టం నుంచి కాపాడాడు. అతడికి ఉపయోగపడే విధంగానే నా జీవితాన్ని నేను పోగొట్టుకుంటానే తప్ప అతడి యొక్క చెలిమిని విడిచిపెట్టను అన్నాడు. అంటే దుర్మార్గుడైనా పర్వాలేదు నన్ను కష్టంలో ఆదుకున్నాడని అధర్మానికి ఓటు వేశాడు. ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో శాపాలను తీసుకున్నాడు. కవచ కుండలాలతో సూర్యుడి యొక్క అంశ చేత పుట్టినటువంటి కర్ణుడు దుఃఖాన్ని పొందడానికి కారణం ఏంటంటే తనకు కష్టం వచ్చినప్పుడు అధర్మపరుల యొక్క సహాయం తీసుకున్నాడు. శ్రీరామచంద్రుడు తనకు కష్టం ఉంది, తాను సీతమ్మ తల్లి లేనిదే తాను జీవించలేడు. సీతమ్మ తల్లిని తెచ్చుకోవాలంటే వాలితో స్నేహం చేస్తే క్షణంలో సీతమ్మ తల్లి తన కన్నుల ముందు ఉంటుంది. కానీ అలాంటి పనికి శ్రీరామచంద్రుడు అంగీకరించలేదు. కష్టమైన అసలు రామాయణంలో మనం ఆ విషయాలన్నీ తెలుసుకుంటుంటే సుగ్రీవుడు వర్షాకాల సమయంలో సుగ్రీవుడికి తన భార్యతో కలిసి ఉండే అవకాశం వస్తుంది. రాజ్యము వస్తుంది, భార్యతో ఉండే అవకాశం వస్తుంది వాలి చనిపోయిన తరువాత. ఆ వర్షాకాలం పూర్తయ్యేంత వరకు కూడా శ్రీరామచంద్రుడు సుగ్రీవుడి యొక్క సహాయం కోసం ఎదురు చూశాడే తప్ప తాను తొందరపడి ఇప్పుడు నీకు రాజ్యం ఇచ్చాను, నీ భార్య నీకు వచ్చింది కదా, ఇంకా వెళ్దాం పదా నా భార్యని వెతుకుదామని చెప్పి అనలేదండి. అతడికి కూడా కొంత సుఖాన్ని అనుభవించడానికి కొంత సమయాన్ని కూడా ఇస్తాడు. చూడండి, అవతలి వారి యొక్క ఆనందానికి కూడా తనకు కష్టం ఉంది, తన భార్య అక్కడ కష్టపడుతుందని తెలిసినా మరి వేరొకరి యొక్క సుఖాన్ని, వారి యొక్క ఆనందాన్ని కోరి తాను నిరీక్షించాడు. తన భార్య అక్కడ కష్టపడుతుందని తెలిసినా ఓర్చుకున్నాడే తప్ప తొందరపడలేదు. నేను సహాయం చేశాను కాబట్టి చాలా మంది ఏం చేస్తారు, నేను నీకు సహాయం చేశాను కదా, నువ్వు నాకెందుకు సహాయం చెయ్యవు అంటావు. అవతలి వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేనప్పుడు మనకు రామాయణం తెలిసినా దండగేనండి. నీకు నిజంగా రామాయణం తెలుసు అంటే మనందరికీ ఏముంటుందంటే, నేను ఒకరికి సహాయం చేశాను, ఆ వ్యక్తి నేను కోరినప్పుడు నాకు సహాయం చెయ్యాలనుకుంటాం. కానీ మరి శ్రీరామచంద్రుడు ఎక్కడ చూడండి, వాలి ఎంత ఇబ్బంది పెడతాడంటే సుగ్రీవుణ్ణి ఎక్కడా కూడా ఉండటానికి వీల్లేదండి. ఎక్కడికి వెళ్ళినా వెంటబడి 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 ఇబ్బంది పెట్టి చంపడానికి ప్రయత్నం చేసేవారు. చివరికి ఒక ఋష్యముఖ పర్వతం మీద మాత్రమే అక్కడికి వాలి వెళ్ళలేడనమాట. అక్కడికి మాత్రమే వెళ్ళలేని స్థితిలో అతడు అంటే వాలి ఆ పర్వతం దిగాడు సుగ్రీవుడని తెలిస్తే వెంటనే చంపేస్తాడు. అలాంటి కష్టంలో ఉన్న వ్యక్తికి మరి వాలి నుంచి రక్షించాడు, రాజ్యాన్ని ఇప్పించాడు. కానీ నువ్వు వెంటనే నా భార్యను వెతకవలసి ఉంటుంది నీ సైన్యంతో అని చెప్పేసి శ్రీరాముడు ఆర్డర్ చేశారా? అంటే ఇక్కడ మనకి ఏం నేర్పిస్తున్నారు? అవతలి వారికి మనం సహాయం చేశాము కదా అని వెంటనే మన కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదని ఒక్కోసారి ఏం చేస్తామంటే అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాం. నేనెంత సహాయం చేశాను, ఇవాళ నాకు కష్టం ఉందంటే రాలేదు అని అవతలి వాళ్ళ మీద ఏం చేస్తామంటే నింద చేస్తాం. ఆ నింద చేసి అవతలి వారి యొక్క మనస్సును గాయపరిచే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్క సంఘటన కూడా విచారణ చేస్తే అంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయం 21వ శ్లోకంలో మాట్లాడతారు. అంటే శ్రేష్ఠులైన వారు ఆచరించిన విధి విధానాలన్నీ కూడా సాధారణమైన మనలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకొని వాళ్ళు ఆచరించినటువంటి విధానాలను మనం కూడా ఆచరించినప్పుడు పరమాత్మను మనం పొందగలుగుతాం. పరమాత్మను పొందాలంటే నేనేదో నాకు శాస్త్రాలు తెలుసు, శాస్త్రాలను రోజు వల్లవేస్తాను కాదు. నిత్య జీవితంలో నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా శ్రేష్ఠులైనటువంటి అవతార పురుషులైనటువంటి వారి యొక్క జీవన విధానాన్ని గమనిస్తూ వారు ఒక సమస్యను పరిష్కరించుకోవడంలో ఎంత ఓర్పుతో ఉన్నారు, ఎంత నిరీక్షణను వాళ్ళు కలిగి ఉన్నారు,
మరి వాళ్ళ యొక్క జీవితాలను మనం ఏం చేసుకోవాలి? ఆదర్శంగా చేసుకొని మన జీవితాలలో వస్తున్నటువంటి కష్టాలలో ఎవరినీ నింద చెయ్యకుండా మన యొక్క జీవనాన్ని పావనం చేసుకునేలాగా ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. ఇలా మనం ఏం చేయాలి? రామాయణ మహాభారతాలకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం అధ్యయనం చెయ్యవలసి ఉంటుంది. మన జీవితాన్ని అన్వయించుకొని మనం ఏం చేయాలి? మన సమస్యలు గట్టెక్కించడంలో ఎవరినీ కష్టపెట్టకుండా అందరిలో భగవంతుడినే చూస్తూ ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళు భగవంతుడికి నచ్చుతారు. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? తద్బుద్ధయాస్తదాత్మనః తన్నిష్టాస్తత్పరాయణః గచ్చంత్య అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. అంటే మన పాపములన్నీ జ్ఞానంతో ఎలా పోగొట్టుకుంటాం? విచారణ చేసి ఏ ఒక్కరిని నింద చెయ్యకుండా ఓర్పు చేత నిరీక్షణ చేత ఎవరైతే భగవంతుడు చెప్పిన విధి విధానాలకు కట్టుబడతారో వారి యొక్క మనసు భగవంతుడి మీద ఉన్నట్టు. భగవంతుడిని మనం స్మరణ చేస్తున్నాం, భగవంతుడిని ప్రతి క్షణం నేను స్మరిస్తున్నానంటే భగవంతుడు చెప్పిన ధర్మాలను పాటిస్తున్నాం. ఆయన చెప్పినటువంటి విధంగా మన జీవనాన్ని మలుచుకుంటున్నాం. అప్పటికప్పుడు వచ్చే తాత్కాలికమైనటువంటి క్షణిక ఆవేశానికి లోనవ్వక ఆ క్షణంలో జరుగుతున్న పరిస్థితిని గమనిస్తూ ఆ క్షణాన్ని ఎలా మనం ఒక చోట చాలా గందరగోళంగా గొడవగా ఉంది, ఆ పరిస్థితిలో శాంతిని తీసుకురావడానికి మనం ఏం చేయగలమో ఆలోచించాలి. కానీ అవతలి వాళ్ళందరూ కూడా కోపంతో ఉన్నారంటే వాళ్ళందరూ విషం తాగి ఉన్నారు. ఆ విషం తాగుతున్నప్పుడు, కోపం అంటే విషమే కదండి, విషం మన శరీరంలోకి పోతుందంటే మన ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. ఆయు ప్రమాణం తగ్గిపోతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? విషం మన శరీరంలో విషం పెరుగుతున్నా కొద్దీ ఏమవుతుంది? అది తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతే ఇంకా, అంటే ఇప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది, ఆ గొడవ పెరుగుతున్నా కొద్దీ ఏమవుతుంది? వాళ్లకున్నటువంటి మనశ్శాంతిని ఎక్కువ రోజుల పాటు పోగొట్టుకునే విధంగా ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తుంటారు? మాట్లాడుతుంటారు. ఆ మాటలన్నీ పరుషంగా ఉంటాయి. ఆ పరుషమైన మాటలు ఎలా ఉంటాయంటే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, మూటలు దాటిపోతాయి, మాటలు నిలిచిపోతాయి. ఆ క్షణంలో విషం తాగుతున్న వాడి యొక్క పరిస్థితి, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదండి. ఇప్పుడు మన శరీరంలోకి విషం పోయింది, ఆ వెళ్ళిన తర్వాత మన శరీరంలో ఏ అవయవమైనా ఇబ్బంది పడవచ్చు, అంతే కదా. ఇప్పుడు నా కాలేయమే మాత్రమే విషంతో ఉంటుందని లేదు. శరీరంలోకి మనం ఒక విషాన్ని పంపిస్తే ఆ శరీరంలో ఉన్న ఏ భాగాన్నైనా అది ప్రమాదంలోకి తీసుకువెళ్ళవచ్చు. అదే విధంగా కోపాన్ని పొందుతున్నటువంటి వ్యక్తి, అసూయతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి ఎలాంటి మాటలు చెప్తే తాను తాగే విషాన్ని కంట్రోల్ చేయవచ్చో మనం ఇక్కడ నేర్చుకోవాలి. అక్కడ నేర్చుకుని ఏం చేయాలి? అక్కడ ఉన్న పరిస్థితికి మనం ఏం చేయాలి? అగ్ని మీద నీళ్లు చల్లాలి. అంటే విషం తాగుతూ ఎక్కువ రోజులు ఆ విష ప్రభావంతో జీవించే వాళ్ళ యొక్క స్థితిని మనం ఆ క్షణంలో గనక కంట్రోల్ చేయటం వస్తే ఈశ్వరుడికి మనం దగ్గరవుతున్నామనడానికి గుర్తు. దీని గురించి ఒక రామతీర్థ స్వామి ఒక చిన్న ఉపమానం చెప్తారండి. ఏమంటారు? ఇప్పుడు స్ఫోటకం, అమ్మవారు పోయడాన్ని స్ఫోటకం అంటారన్నమాట. తర్వాత కలరా వ్యాధి, ప్లేగు వ్యాధి ఎవరికైనా వచ్చిందనుకోండి, కొద్ది రోజుల పాటు ఇంట్లో నుంచి బయటికి రాకుండా మన వ్యాధి పూర్తిగా తగ్గేంత వరకు మనం బయటికి రాం. ఇప్పుడు మన శరీరంలో ఇప్పుడు డెంగ్యూ కానీ లేకపోతే, అంటే మనందరికీ తెలిసింది, ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ కానీ లేకపోతే ఇంకా ఏదో మన శరీరానికి సంబంధించిన అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు అనారోగ్యం రికవర్ అయిన దాకా ఎవరితో అయినా మాట్లాడతారా? ఎవరైనా వచ్చారన్నా ఒక 2 నిమిషాలు వాళ్ళని కనపడతాం, వెళ్ళిపోతాం తప్ప అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరికి సమయం ఇవ్వము, వాళ్ళతో మనం మాట్లాడమండి. రామతీర్థ స్వామి ఇదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒకరి మీద కోపంగా ఉన్నారు, ఎందుకో వాళ్ళ మాటలలో మీకు చాలా బాధ అనిపించింది. ఆ బాధ అనిపించిన మాటలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? ఒక ముల్లులాగా, కాలులో ముల్లు కుచ్చుకుంటే ఎలాగైతే మీకు ఆ ముల్లు ఉన్నంతసేపు ఎంతో కష్టాన్ని ఇస్తున్నట్టు అవతలి వ్యక్తి మాట్లాడిన మాటలు మీకు చాలా దుఃఖాన్ని కలిగించాయి. అప్పుడు మీరేం చేస్తారు? మీ శరీరానికి అనారోగ్యం కలిగితే ఎలా అయితే మీ యొక్క ముఖాన్ని బయటికి ఎవరికి చూయించకుండా ఇంట్లోనే వ్యాధి తగ్గేంత వరకు ఇలా ఇంట్లోనే ఉంటారో, అదే విధంగా ఇప్పుడు మీ మనసులో కూడా కోపం ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీరు లోపలికి వెళ్ళిపోవడం, మీరు ఒంటరిగా ఉండండి, ఒకరితో మాట్లాడకండి. ఇంట్లోకి లోపలికి వెళ్ళి ఏకాంతంలో ఉండి
ప్రశాంతంగా ఓంకారం యొక్క స్మరణ చేస్తూ ఉండండి. అలా కృష్ణ పరమాత్మ అందరికీ చెప్పినటువంటి దివ్యమైన ఔషధం అండి. ఇక్కడ ఈ మంత్రాన్ని మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు జగద్గురువైన పరమాత్మ మనందరికీ ఈ మంత్రం ఇచ్చారు. అయ్యో, నేను ఈ గురువు గారి దగ్గరే ఈ మంత్రం తీసుకోవాలట, లేకపోతే ఈ మంత్రం నా మీద పనిచేయదట అనటానికి ఏమీ లేదు. జగద్గురువైనటువంటి ఆయన సర్వ జగద్రక్షకుడు కాబట్టి అందరికీ ఏం చేశారు? ఉపదేశం చేశారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. చూడండి, ఓం ఇది ఏక అక్షరం. అక్షరాల గురించి మాట్లాడితే గిరామస్మ్యేకమక్షరం అంటారు. వాక్కులలో నేను ఓంకారమును అని పరమాత్మ చెప్పారండి. ఇప్పుడు ఓం అని చెప్పేసి మీరు ప్రశాంతంగా కూర్చొని ఓం అని చెప్పేసి మీరు మంత్రం స్మరణ చేస్తూ అలా మీరేం చేయండి, అక్కడ జరిగిన మిమ్మల్ని అవమానం చేసినటువంటి, మిమ్మల్ని మీకు బాధ కలిగించినటువంటి విషయాన్ని మీరు మరిచిపోయేంతసేపు ఆ మంత్రాన్ని స్మరణ చేయండి. మీ లోపట ఉన్నటువంటి గాయము, మిమ్మల్ని బాధపెట్టిన సంఘటన, ఇక్కడ ఓంకారం యొక్క స్మరణ చేత ఈశ్వరుని యొక్క శక్తిని మనలోకి ప్రవేశింపచేస్తాడు. అంటే నీవు ఏదైతే ఒక మాట చేత బాధపడుతున్నావో ఆ మాట నుండి నిన్ను రక్షించగలిగినటువంటి ఒక గొప్పదైనటువంటి ఒక జ్ఞానము నీ లోపట ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించిన తర్వాత నువ్వు అప్పుడు బయటికి వెళ్ళి పరమ సంతోషంతో నువ్వేం చెయ్యి, అవతలి వాళ్ళతో మాట్లాడు. అవతలి వ్యక్తిని నువ్వు బాధ పెట్టిన వ్యక్తే, కానీ ఆ లోపట ఉన్న పరంధాముని నువ్వు దర్శనం చెయ్యి. ఇప్పుడు నేను ఏ మాట మాట్లాడితే అది నాకు శ్రేయస్సు అవుతుందో ఆ మాట, అంటే నన్ను గాయపరిచిన వాళ్ళు గాయపడాలని కాకుండా అవతలి వారికి శాంతిని కలిగించగలిగినటువంటి ఒక మంచి మాట, నిన్ను తిట్టిన వ్యక్తికి కూడా ఒక మంచి మాట, అతడికి ఆనందాన్నిచ్చే మాట మీరు మాట్లాడగలిగేంత గొప్పగా మీరు దిద్దబడాలి అని రామతీర్థ స్వామి చెప్తారు. రామతీర్థ స్వామి అంటే మరి ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని అందించడంలో కేసరి అనమాట. ఆయన ఒక సింహ స్వప్నం అండి. చూడండి ఎన్నెన్ని విషయాలు, ఎంత చక్కగా. అసలు నీ కోపాన్ని అందరూ అంటారు మౌనంగా ఉండమంటారు. ఆ మౌనంగా ఉంటే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు. ఆ మౌనంలో ఏం చేయాలి? భగవన్నామ స్మరణ, ఓంకారాన్ని స్మరణ చెయ్యి. ఆ చేసినప్పుడు నువ్వు మాట్లాడే మాట కేవలం నీ యొక్క కోపం తగ్గడమే కాదు, అవతలి వ్యక్తి యొక్క కోపాన్ని పోగొట్టి అతడికి ఆనందం కలిగించేటటువంటి విధంగా నిన్ను నువ్వు దిద్దగలిగినంత గొప్పగా నిన్ను తీర్చిదిద్దేది ఎవరు? నీవు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఆచరణలో తెచ్చుకున్నప్పుడు ఈశ్వరుడు నీకేం చేస్తారు అంటే, నన్ను బాధ పెట్టి మనమేం ఆలోచిస్తామంటే, నన్ను బాధ పెట్టిన వాడు సర్వనాశనం అయిపోవాలనుకుంటాం. కానీ మన లోపల ఆధ్యాత్మికమైన ప్రగతి పెరగాలి. లోపట ఉన్నది భగవంతుడు, నువ్వెవరిని నాశనం కమ్మంటున్నావు? ఆ లోపటున్న భగవంతుడిని నాశనం కమ్మంటున్నావు. లేదండి, ఆ శరీరాన్ని. అసలు ఈ శరీరం ఎవరిదండి? ఇక్కడ మన జగత్తు గురించి ఆ యోగ వాసిష్టంలో చెప్పబడిన విషయాలు మాట్లాడుకోవాలండి. ఏంటంటే అసలు ఈ జగత్తు ఉద్భవించడానికి మూలాలేంటో చూద్దాం. అసలు జగత్తు ఎలా పుట్టింది? ఇప్పుడు మనల్ని ఒకరు ఒక మాట అన్నారు, అది మనకి చాలా బాధ కలిగిందండి. అప్పుడు మనం విచారణ చేస్తాం, వీళ్ళు నాతో చాలా బాగుండేవాళ్ళు కదా, ఇంతటి మాట నన్ను ఎందుకు ఇలా అన్నారు, అసలు అనటానికి కారణం ఏమై ఉంటుంది అని మనం వెనక్కి వెళ్తాం. ఎందుకు, ఎలా వెళ్తాం? అసలు వీళ్ళకి ఎవరెవరు స్నేహితులు ఉన్నారు, వీళ్ళని బాధ పెట్టిన అంశం ఏంటి అని మరి ఆ మూలాలు వెతికే ప్రయత్నం చేస్తాం కదండి. ఇంత మంచి మనుషులు అలా పరుషంగా ఎందుకు మాట్లాడారు? వీళ్ళకి ఏదైనా భార్యాబిడ్డల మీద మమకారం ఉందా, లేకపోతే ఎవరైనా కావాలని వీళ్ళతో ఇలా అనిపించారా అని మరి పూర్వాపర అనేటటువంటి విచారణ చేస్తాం కదా. అదే విధంగా ఈ జగత్ ఎలా పుట్టిందో మన సమస్యను పరిష్కరించుకోవడం కూడా చాలా సులభం అండి. ఇప్పుడు జగత్తు గురించి మాట్లాడతారు యోగ వాసిష్టంలో, వశిష్ఠుడు చెప్తారనమాట. అంటే మనం భగవద్గీతతో పాటుగా యోగ వాసిష్టంలో చెప్పబడిన విషయాలు, అంటే సంసార సాగరంలో నుంచి బయటపడడానికి మనం ఏదైతే గొప్పదైనటువంటి విషయం అంటే యోగ వాసిష్టానికి మించినటువంటి గ్రంథం ఇక వేరేది ఏముండదండి. పూర్తి వైరాగ్య స్థితిలో ఉన్న వారికి మాత్రమే అందించబడుతుంది ఈ జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానాన్ని అందరూ అధ్యయనం చేయడం చాలా కష్టం అండి. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నవారు మాత్రమే, వారికి మాత్రమే సాధ్యమవుతుంది.
అంటే భగవంతుడే తాను వీరికి అందించాలి అని నిర్ణయం తీసుకుంటే తప్ప మనం దానిని వినలేము, చదవలేము, చెప్పలేము. నేను చెప్తున్నాననుకుంటే అది చాలా తప్పు. నేను వింటున్నానంటే అది చాలా తప్పు. ఈశ్వరుడే నన్ను ఈ సంసారం నుంచి గట్టెక్కించడానికి సంకల్పం చేసుకున్నారు. ఆయనే నన్ను ఉద్ధరించడం కోసం నాకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నారన్నప్పుడు మనం గొప్పదైన ఫలితం పొందుతామండి. ఫలాలు పొందాలి అంటే నేను చెప్తున్నానంటే ఆ ఫలితం రాకుండా పోతుంది. నేను వింటున్నానంటే ఆ ఫలితం మీకు అందకుండా పోతుంది. ఈశ్వరుడే మనందరికీ ఇది అందిస్తున్నారు. ఇక్కడ ఆయన చెప్తున్నారు, చిత్ శక్తియే అంటే పరమాత్మ యొక్క శక్తియే ఏమవుతుంది అనంటే తెలియబడుతున్న, అంటే ఇప్పుడు నాకు ఎదురుగా ఒక పెన్ను ఉందండి. ఇప్పుడు ఆ పెన్ను నాకేమవుతుంది, తెలియబడుతుంది. ఇక్కడ ఈ పెన్ను ఇక్కడ ఉంది అనేటటువంటి కల్పన, ఇక్కడ మాట్లాడిన మాట బాగా అర్థం చేసుకోవాలి. నా కళ్ళ ముందు పెన్ను ఉందండి, కానీ ఉన్న వస్తువు కల్పన, కళ అంటున్నారు. అదేంటండి, నాకు ఎదురుగా పెన్ను కనపడుతుంది, ఆ పెన్నుతో నేను అక్షరాలు రాసుకుంటాను అంటే లేదు లేదు. ఈ క్షణంలో ఉండి తర్వాత క్షణంలో ఉండనటువంటివన్నీ కల్పనే కదా. రాత్రి మనం కలలో కంటున్నటువంటి విషయాలలో అక్కడ పెద్ద పెద్ద భవనాలున్నాయి, మనుషులున్నారు, ఆహారం తిన్నాం, దాహం ఉంది, అక్కడ పెద్ద పెద్ద గొడవలు జరిగాయి, ఆ గొడవల చేత మాట్లాడిన మాటలు మన మనసును గాయపరిచాయి, ఎన్నెన్నో విషయాలు జరిగాయి. జరుగుతున్నంతసేపు సత్యముగా ఉండి ఆ కలలో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇదంతా ఉత్తదే అంటే అవును, రాత్రి జరిగిందంతా ఉత్తదే అంటాం. అంతే కదండి. భగవంతుడి జ్ఞానం తెలుస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎదురుగా పెన్నుంది, పెన్నుతో నేను రాస్తున్నాను అనేది సత్యం. కానీ పరమాత్మ ఏమంటున్నారు, ఇక్కడ చిత్ యొక్క శక్తి చేత, ఆత్మ యొక్క శక్తి చేత తెలియబడుతున్నటువంటి వస్తువు యొక్క కల్పన చేత, మరి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నింటి వలన కలుగుతున్నటువంటిది ఏమిటి అంటే జీవభావము, అహం అనేటటువంటి జ్ఞానము మనకు కలుగుతుందండి. అంటే ఒక వస్తువు నాకు ఉపయోగపడుతుందంటే దానిలో జీవభావము, అహం అనేటటువంటి జ్ఞానం ఉంటుందట. జీవము, అహము రెండు కలుస్తున్నాయండి. ఆ కలిచేటటువంటి వస్తువు దేని చేత తయారు చేయబడింది, చిత్ శక్తి చేత తయారు చేయబడింది. అంటే లోకంలో ఉన్నటువంటి, అందుకే మనకు ఆత్మబోధలో ఒక శ్లోకం చెప్తారు, ఏమంటారు, తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారస్తదన్విత తస్మా సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివా అఖిలే. అంటే పాలల్లో వెన్న పాల నిండా ఉన్నట్టు ఈ జగత్తులో కనపడుతున్న ప్రతిదీ కూడా ఈశ్వరుడి యొక్క శక్తి చేతనే ఉన్నాయి. నీ యొక్క వ్యవహారము, నువ్వు వ్యవహారం చేస్తున్నటువంటి వస్తువులు, విషయాలు అన్నీ కూడా భగవంతుడి వలనే కలుగుతున్నాయి. ఆ పరమాత్మ యొక్క శక్తి చేతనే జరుగుతున్నాయి. పాలల్లో వెన్నని మనం ఇక్కడ ఉందని ఎలా గుర్తించలేమో, భగవంతుడి యొక్క చిత్ శక్తి కూడా అన్నింటిలో ఉంది. అంటే మనకు కంటికి కనపడుతున్నటువంటి విషయాలు తెలియబడుతున్నాయి. తెలియబడుతున్న విషయాలకు జీవభావము, అహం అనేటటువంటి జ్ఞానాన్ని కల్పించేది ఎవరు, చిత్ శక్తి. అంటే మూలం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు నన్ను ఒకరు తిట్టారు, తిట్టడానికి మూలాలు వెతుకుతున్నట్టు ఇక్కడ జగత్తు యొక్క మూలం, జగత్తు పుట్టడానికి మూలాల గురించి మనం వింటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అహం అనేటటువంటి భావము చేత ఏమైంది అనంటే బుద్ధి అనేది ఉద్భవించిందండి. అంటే అహం యొక్క జ్ఞానము చేత బుద్ధి అనేది కల్పించబడింది. ఇప్పుడు ఆ బుద్ధి తర్వాత ఏమైంది, శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అనేటటువంటి తన్మాత్రికలు ఉన్నాయి కదండి. ఈ తన్మాత్రికలు బుద్ధి తన్మాత్రికలతో కలిసి మననము చేసేటటువంటి విషయము ఉద్భవించింది అనమాట. అంటే మననము చేసేటటువంటి విషయం మనకు కలిగింది అని అంటే మననం చేసేది ఏంటి, మనన ధర్మము కలిగింది ఏంటి, మనస్సు. అంటే మనకు మన యొక్క మనస్సుని ఎలా తయారు చేశారు అంటే బుద్ధి శబ్ద స్పర్శ రూప రసగంధాదులనే తన్మాత్రికలు కలబోస్తే ఏం పుట్టింది, మనస్సు పుట్టిందట. ఇప్పుడు ఈ మనస్సు చేతనే ఏమవుతుంది అనంటే ఈ మనస్సు నుండి ఏమవుతున్నాయి అంటే ఈ మనస్సు నుండే పంచభూతాలు పుడుతున్నాయి. పంచభూతాలలో నుంచి ఏం పుడుతుంది అంటే జగత్తంతా పుడుతుంది, సమస్త ప్రాణికోటి కూడా పుడుతుందండి. అంటే మరణ ధర్మము కలిగినటువంటి మనస్సు నుండి ఏం పుట్టాయి, ఇక్కడ
మనకు కావలసినటువంటి పంచభూతములు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ పుట్టాయి. ఈ పంచభూతములలో నుంచే ఈ జగత్తంతా కూడా వ్యాపించింది. అంటే సృష్టి అంతా పరమాత్మ యొక్క శక్తియే. చూడండి, మనకు కంటికి కనపడుతున్న తెలియబడదగినటువంటి వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు యొక్క జీవశక్తి అహం శక్తి చేత బుద్ధి పుడితే అక్కడ ఉన్నటువంటి బుద్ధి తర్వాత ఆ బుద్ధి ద్వారా పంచతన్మాత్రికలు మొదలైనటువంటి విషయాల చేత ప్రతి విషయాన్ని ఏదైనా మనం ఒకటి అనుభవిస్తే దానిని స్మరణ చేయకుండా ఉండలేం కదండి. ఆ స్మరణ చెయ్యగలిగినటువంటి మరణ ధర్మము కలిగిన మనస్సు, ఆ మనస్సులో నుంచి పంచభూతం మహాభూతములు అంటారు వీటిని. మహాభూతములలో నుండి ఏం పుట్టాయి? జగత్తు పుట్టింది. ఇక్కడ క్షేత్రం గురించి కృష్ణ పరమాత్మ 13వ అధ్యాయంలో 4, 5 శ్లోకాలండి చెప్తారు. ఆయన పరమాత్మ చెప్తారు. 4, 5 కాదు, 6, 7 శ్లోకాలలో చెప్తారు. మహాభూతన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంగాత చేతన ధృతి. ఇవన్నీ కలిస్తే ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం అని చెప్పి చెప్తారు. అంటే క్షేత్రం అంటే ఏమంటాడు ఇక్కడ? మహాభూతములు అంటే పంచభూతములు, అహంకారము, బుద్ధి, తర్వాత అవ్యక్తం అంటే మూల ప్రకృతి, మరి ఇవన్నీ కూడా వచ్చాయట. తర్వాత ఇంద్రియాని దశైకంచ అంటే ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. తర్వాత ఇంద్రియాని దశైకంచ పంచచేంద్రియ గోచరాః అంటే ఇక్కడ 5 జ్ఞాన, 5 కర్మేంద్రియాలతో పాటుగా మనస్సు, వీటితో పాటుగా పంచ తన్మాత్రికలు, ఇవన్నీ కలపోస్తే క్షేత్రము. ఇంకా ఇదే సరిపోలేదు. ఇచ్చా, నాకు ఇది కావాలి అనే కోరిక. ద్వేషము, ఇది నాకు ప్రమాదము, నాకు ఇష్టం లేదనే ద్వేషం. ఇచ్చా ద్వేష సుఖం దుఃఖం, సుఖము నాకు ఇది అనుభవిస్తే సుఖం, ఇది అనుభవిస్తే దుఃఖం. సంగాత చేతన ధృతి అంటే ఈ లోకంలో మనం ధైర్యంతో వివిధ రకాల కార్యాలు చేస్తుంటాం. ఆ చేసేటటువంటి ధైర్యము, ఇవన్నీ కలిపి క్షేత్రముగా చెప్తారు. అంటే జగత్తు యొక్క పుట్టుకకు మూలమేంటి? ఈశ్వరుడి యొక్క శక్తి. ఆ ఈశ్వరుడి యొక్క శక్తి వలనే ఈ లోకంలో కంటికి కనపడుతున్న జగత్తంతా విస్తరించబడింది. అంటే ఈ జగత్తులో జరుగుతున్న ప్రతి విషయము కూడా ఏంటి? నీ యొక్క సంకల్పం ఉన్నంతసేపే నీకు ఆ సృష్టి నీలో ఉంటుంది. ఇదంతా శాశ్వతం కాదు, ఇదంతా భ్రమ అనుకున్న మరుక్షణం నువ్వు ఇక్కడ ఈ లోకంలో నుంచి నీకు నువ్వుగా డ్రాప్ అవ్వాలి తప్ప ఎవరూ నిన్నేం చేయలేరు. అంటే ఇప్పుడు నేను కలగన్నానండి, రాత్రి కలగని పొద్దున్నే ఆ కలలో జరిగిన విషయాలన్నీ గుర్తుంచుకున్నంతసేపు అవి నా యొక్క మనసులో కదులుతూనే ఉంటాయి. ఇదంతా కళ, దీని గురించి ఎందుకు అనవసరం అనుకున్నాను, వెంటనే అది డిలీట్ చేశాను, డిలీట్ ఆప్షన్ చేశాం. అదేవిధంగా సెల్ ఫోన్లో చాలా రకాలైనటువంటి మన పాత జ్ఞాపకాలు, ఫోటోలు అన్నీ పెట్టుకున్నాం. ఇవన్నీ ఎందుకు అవసరమా అని చెప్పి ఒక్కసారి డిలీట్ కొట్టారు. ఇప్పుడు ఆ ఫోటోలన్నీ వెళ్ళిపోయాయి. అంటే మనం స్వప్నంలో కన్నటువంటి కలలు శాశ్వతం కాదు. భూమి మీద ఉన్నటువంటి, ఇప్పుడు మనం ఎవరినో బాగా ఇష్టపడ్డామండి, ఇష్టపడ్డప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని మనం చూసి ఎంతో సంతోషపడ్డాం. ఏదో ఒక రోజున వాళ్ళకి మనకు ఏదో ఒక చిన్న పొరపాటు కలిగినప్పుడు వాళ్ళతో ఉన్న అనుభవాలన్నీ ఏం చేస్తాం? మన జ్ఞాపకాలలో నుంచి బయటికి నెట్టేస్తాం. కంటికి కనపడుతున్న విషయాలలో ఏం చేస్తాం? ఆ ఫోటోలు ఎవరిని ఉంటే అవన్నీ పక్కకు పడేస్తాం. ఆ సెల్ ఫోన్లలో ఏదైనా మెమరీలో ఉంటే అవన్నీ డిలీట్ కొట్టేస్తాం. వాళ్ళతో గడిపినటువంటి అనుభవాలన్నీ కూడా ఏం చేస్తాం? తీసేస్తాం. అంటే మనందరికీ మరుపు అనేది ఉంది, దాన్ని పక్కకు నెట్టడం అనేది తెలుసు. అదే విధంగా ఈ ప్రకృతిలో జరుగుతున్న ప్రతిదీ కూడా, ఈ రాగద్వేషాలనేవి కూడా శాశ్వతం కాదని, వీటి మీద గనక మనకు విరక్తి వచ్చి ఇక నాకు ఈ జగత్తుతో నాకు పని లేదు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒక ఉద్యోగస్తుడు చాలా కష్టపడుతున్నాడండి, చాలా కష్టపడతాడు, ఎంత వర్క్ ఇచ్చినా చేస్తుంటాడు. ఒక రోజున తాను చెయ్యలేనంత వర్క్ ఇచ్చారు. ఇక అతనికి బాగా కోపం వచ్చింది. ఏంటి, నేను ఎంత చేసి ఎంత ఓర్చుకున్నా నా వల్ల కానటువంటి పనులన్నీ ఇస్తున్నారని ఒకరోజు ఏం చేస్తాడు? ఆ జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు.
అప్పటి వరకు అయ్యో నేను ఈ పని చేయకపోతే నా కుటుంబం ఏమవుతుంది, ఈ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది అంటాడు. ఒక రోజున తనకి ఏమైంది, విరక్తి కలిగింది. కలిగిన రోజు ఏం చేశాడు, ఇవన్నీ నాకొద్దు అని చెప్పేసి ఒక్క రిజైన్ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని కూడా విడిచిపెడతామండి. కొంతమంది ఏం చేస్తారు, ఆత్మహత్య చేసుకుంటారు. నా వల్ల కాదు, ఈ కుటుంబాన్ని నేను భరించలేను, ఈ అప్పులు, ఈ తర్వాత ఈ కుటుంబంలో శరీరాలకున్న అనారోగ్యాలు, ఈ సమాజంలో మనకు సరైనటువంటి ఆదరణ లేదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, డ్రాప్ అయిపోతాడు. ఎలా డ్రాప్ అయిపోతాడు, ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ విడిచిపెట్టడానికి శరీరాన్ని త్యాగం చేశాడు. శరీరాన్ని త్యాగం చేశాడు కానీ మనసులో ఉన్న ఆలోచనలు త్యాగం చేయలేదు కదండి. మనస్సులో త్యాగం చేయడం వస్తేనే నీకు ఈ జగత్తుతో ఉన్న సంబంధం పోతుంది. అంటే మనకు సత్యం తెలీదు. శాస్త్రాలను అధ్యయనం చేయకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే పొరపాటు పడుతున్నాం. ఎలాంటి పొరపాటు పడుతున్నాం మనమందరము కూడా అంటే, ఇక్కడ పొరపాటు పడటంలో జరిగినటువంటి వాస్తవం ఏంటంటే, కృష్ణ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నారు, ఇక్కడ నేను ఇది వాస్తవం కాదు అని తెలుసుకొని విచారణతో వెళ్ళిన వాళ్ళేమో బ్రహ్మమైపోతున్నారు. నా వల్ల కాదు, ఇక ఈ భార్యతో నేను కష్టపడలేను, లేకపోతే ఈ తల్లిదండ్రులతో నా వల్ల కాదు, ఈ సమాజం నన్ను చూడట్లేదని చెప్పి ఆత్మహత్య చేత శరీరాన్ని త్యాగం చేసిన వాడి యొక్క మనసు బతికే ఉంటుంది కాబట్టి ఈ మనస్సు చేత శరీరాలు తీసుకుంటారు. దీని గురించి ఒక శ్లోకం కూడా చెప్తానండి. ఎక్కడ అంటే 15వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. ఏమంటారు అంటే, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరచ్చాక్షర ఏవచ క్షర సర్వాని భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అంటారు. అంటే ఇప్పుడు సమస్త ప్రాణులు, క్షరం అంటే మన శరీరాలు నశించిపోతాయి. ఒకవేళ దీన్ని నువ్వు చంపకపోయినా ఏదో ఒక రోజు పుట్టింది, ఏదో ఒక రోజు మరణిస్తుంది కాబట్టి మరణం అనేది ఉంటుంది. ఇక కూటస్థుడు ఎప్పుడు ఏ శరీరం పొందితే ఆ శరీరంతో ఉంటాడు పరమేశ్వరుడు. ఆయన సచ్చిదానందం, ఆయన అలాగే ఉంటాడు, నిర్వికారుడు. ఇక్కడ ఇంకొక మాట చెప్తారు, కూటస్థోక్షరముచ్యతే. అంటే ఇక్కడ ఏమైంది, క్షరము నశించిపోయేది ఒకటి ఉంటుంది, తర్వాత నాశనం కాని నిర్వికారమైన భగవంతుడు ఉంటాడు. లోపట ఉన్నటువంటి అంటే ఇక్కడ ఆయన 2 మాటలు చెప్పాడు. అక్షరము అంటే ఇక్కడ పరబ్రహ్మము కాదండి. ఇక్కడ 2 మాటలు ఏంటంటే, 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో చెప్పినప్పుడేమో 2 విషయాలే చెప్తాడు. నశించిపోయేది, శాశ్వతమైనది పరబ్రహ్మం అంటారు. ఇక్కడేంటి, మనస్సులో గనక ఏదైనా ఒక వస్తువు, ఇప్పుడు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక వ్యక్తి సన్యాసం తీసుకోవడానికి వెళ్ళాడండి. సన్యాసం తీసుకోవడానికి ఎందుకు వెళ్ళాడు, వాళ్ళ భార్య బిడ్డలతో అతను సంతోషంగా లేడనుకున్నాడు. భార్య గొడవ పెట్టుకుంటుంది ఇప్పుడు ఆ భార్య యొక్క మాటల చేత కోపంతో విరక్తితో వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఉన్న గురువు గారిని అన్నారు, నాకు సన్యాసం ఇవ్వండి గురువు గారు అన్నారు. ఏం నాయనా ఏం జరిగింది, నా భార్య నన్ను చీటికి మాటికి తిడుతుందండి, నేను ఆమెతో ఉండటం నాకు కుదరదు, నాకు సన్యాసం ఇవ్వు. పోనీ కొద్ది రోజుల తర్వాత నీ భార్య వచ్చి ఆమె నన్ను క్షమించండి అంటే మళ్ళీ వెళ్తావా నాయన అంటే, వెళ్ళిపోతానండి అంటే. అప్పుడు వెళ్ళిపోతానండు. అప్పుడు ఏమంటాడంటే, అది చూద్దాంలేండి ఆ పరిస్థితి వస్తే. అంటే తన మనసులో భార్య ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తుంది, వస్తే మళ్ళీ నా భార్య పిల్లలతో కలిసి ఉండొచ్చు అనే ఆ కోరిక విడిచిపెడితే కదా సన్యాసానికి అర్హత. సన్యాసము అంటే దేహ సంబంధమైన విషయాలను ఇష్టపూర్వకంగా విడిచిపెట్టడమే న్యాసము తప్ప అదే సన్యాసం అవుతుంది కానీ మిగిలినది సన్యాసం కాదు. అంటే మనసులో కోరికలను పెట్టుకొని మనము దేహానికి సంబంధించి కాషాయ వస్త్రాలు ధరించుకొని నేను ఇక అగ్నిని ముట్టుకోను అని చెప్పేసి సన్యాసము, అది నిన్నేం చేస్తుంది, ఈ శరీర పోషణకు నువ్వు కష్టపడకుండా ఎవడో ఒక ముద్ద అన్నం పెడితే తిని బతుకుతావు కానీ శాశ్వతమైన సచ్చిదానందాన్ని తెలుసుకోవడంలో మాత్రం అతని జీవితం వృధా అవుతుంది. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, గృహస్థు కూడా బ్రహ్మమును పొందవచ్చు, భార్యా బిడ్డలతో కలిసి ఉంటూ ఇక్కడ ఉన్న విషయాలన్నీ శాశ్వతం కాదు అని నశించిపోయే విషయాల మీద విరక్తి పొందుతూ జ్ఞానముతో విజ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఏం చేయవచ్చు, తాను ఈ గేమ్లో నుంచి డ్రాప్ అవ్వచ్చు. అంటే ఆత్మహత్య చేసుకున్న శరీరం పోతుంది కానీ మనస్సు యందు ఉన్న కోరికలను పోగొట్టుకున్నప్పుడు, ఇప్పుడు అంటారు కదా కొంతమంది,
బ్రతికి ఉంటాడు కానీ జీవోత్సవంలా బతుకుతున్నాడండి అంటాడు. అంటే అతన్ని ఎన్ని విధాలా అవమానించాలో అన్ని విధాలా అవమానించారు ఆ కుటుంబము. అయినా అతడు జీవోత్సవంలాగా బతుకుతున్నాడు. అంటే భగవంతుడి యొక్క ధర్మాన్ని నమ్ముకొని బతుకుతున్నాడు. అతనికి ఎవరి వలన ఆదరణ లేదు కానీ అతడెందుకు బతుకుతున్నాడు? భగవంతుడి యొక్క తీర్పు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈశ్వరుడు నన్ను బతకమన్నాడు. శ్రీరామచంద్రుడండి సీతమ్మ తల్లి విషయంలో భార్యని ఎవరో ఒక వ్యక్తి అన్న మాట కోసం ఒక- ఆమె పాపం ఆ గర్భవతిగా ఉన్నటువంటి తల్లిని కూడా అరణ్యాలకు పంపిస్తారు. చివరికి మళ్ళీ ఆ పిల్లల్ని తెచ్చుకునే టైంలో మళ్ళీ ఒక యాగ ప్రయత్నంగా ఒక ఆ ఆ సందర్భంలో అమ్మవారిని చూస్తారు. కానీ తల్లి మళ్ళీ వెనక్కి రాదు. రాకపోయినా 10,000 సంవత్సరాలు భూమి మీద ఉండి తన యొక్క ధర్మాన్ని తాను పాటిస్తూ జీవించారు శ్రీరామచంద్రుడు. చివరికి సరయూ నదిలో తన యొక్క సమయం అయిపోయిన తర్వాత ఆ నదిలోనే తన యొక్క దేహత్యాగాన్ని చేశాడు. అంటే ఇక ఈ భూమి మీద తనకు తాను పొందవలసినది పొందనిది నానవాప్తం అవాప్తవ్యం. తాను పొందాల్సింది లేదు, ఇక పొందనిది కూడా ఏమీ లేదు. ఆ స్థితి తనకొచ్చేంత వరకు శ్రీరామచంద్రుడు భూమి మీద ఉండి అందరికీ ఎలా ఈ శరీరం భగవంతుడు ఎంతకాలమైతే ఈ శరీరంతో జీవించమని చెప్పారో అంతకాలము భగవంతుడు చెప్పిన విధంగా ఏ వస్తువు మీద ఆసక్తి లేకుండా మరి భగవంతుడి యొక్క స్మరణ చేసుకుంటూ లోకోపకార నిమిత్తంగా ఎవరైతే జీవిస్తారో అతడు జీవన్ముక్తుడు అవుతాడు. అంటే చూడడానికి ఎవరి ఆదరణ లేదు కానీ లోపట ఉన్న భగవతత్వంతో రమిస్తూ ఏం చేస్తాడు? అవతలివాడు ఆ సద్దన్నం పెట్టాడా, తనను ఒక పరుపు మీద పడుకోబెడుతున్నాడా, ఇవన్నీ ఏమీ లేదండి. రమణ మహర్షి దగ్గర వాళ్ళ అమ్మగారు వాళ్ళ కూతురు రమ్మంటే నేను రాను అంది. మరి కొడుకు చక్కటి భోజనం పెట్టడు. చక్కటి పరుపేసి ఆమెకు ఒక మంచం, కనీసం మంచం కూడా ఉండదు. నేల మీదనే పడుకుంటుంది. మరి చూడండి, ఆమె ఎందుకు అలా ఆ జీవితాన్ని ఎందుకు కోరుకుంది? సుఖాన్ని ఎందుకు కోరుకోలేదు? శాశ్వతమైన ముక్తి కోసం అని చెప్పేసి అన్నింటినీ ఇష్టపూర్వకంగా విడిచిపెట్టారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఏమన్నారు? ద్వావిమౌ పురుషౌ లోకే క్షరచ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షరముచ్యతే. అంటే ఇక్కడ నిర్వికార స్థితిని పొందడానికి అవకాశం ఉన్న మనస్సులో మాత్రం కోరికలున్నాయి. ఆ కోరికలు తీరనంత వరకు వీడు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాడు. శరీరం పడిపోతుంది, నా మనసులో ఉన్న కోరిక, నాకు నా కూతురంటే ఇష్టం, ఆ కూతురు మీద ఉన్న ఇష్టంతో నేను మరొక శరీరం తీసుకోవాలి. జడభరతుడు మనందరికీ తెలుసు. మరి ఒక లేడీ పిల్ల మీద ఉన్నటువంటి వ్యామోహం చేత మళ్ళీ లేడీగా పుట్టాడు. అంటే మనం కూడా పుడతాం. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా, యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత అంటారు. అంటే మీరు మరణించేటప్పుడు దేనిని స్మరణ చేసుకుంటూ వెళ్తారో దానినే పోతుంది. ఇక్కడ రమణుల లాంటి వాళ్ళు ఎలా ఉంటారు? తాను వెళ్ళిపోతున్నాడనే విషయం తనకు తెలిసినప్పుడు ఆయన చేతికి రాచపుండు పుట్టినప్పుడు డాక్టర్ గారు చెప్తారు, ఇక ఈ శరీరానికి ఆ చేతికి ఉన్నటువంటి రాచపుండుని మేము తగ్గించలేమండి, ఆయన చెయ్యి తీసేయవలసి ఉంటుంది అని చెప్పేసి రమణులకు చెప్తే రమణులు సరదాగా అంటారట, ఇంకా నయం ఈ సర్కోమా వ్యాధి చేతికే వచ్చింది, నా తలకి వస్తే వీళ్ళు డాక్టర్లు తల కూడా తీసేవాళ్ళేమో అని చెప్పి హాస్యం చేశాడట. ఇక నేను ఇది ఈ శరీరంలో ఉండనంటుంది, వెళ్ళిపోతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాడట. కాసేపటికి ఓ గంటకి తాను వెళ్ళిపోతాడన్నప్పుడు ఇక ఇది ఉండనంటుంది, ఈ శరీరంలో వెళ్ళిపోతానంటుంది అని చెప్పేసి రమణులు వెళ్ళిపోయారట. అంటే తాను స్వస్వరూపమైన సచ్చిదానందంగా రోజు ఈ శరీరంతో తాను చేసేటటువంటి కర్మ ఏంటి? రోజు ఆ స్వామి వారి యొక్క గిరి ప్రదక్షిణ చేసి యజ్జదాచరతి శ్రేష్ఠ, యజ్జదాచరతి అనాలన్నమాట. అంటే శ్రేష్ఠులైన వాళ్ళు ఏది ఆచరిస్తారు, ఆయన రోజు కూడా ఆ గిరి ప్రదక్షిణ చేసేవాడట. చివరికి తన దేహాన్ని త్యాగం చేసిన తర్వాత కూడా ఆ గిరి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి తన స్వస్వరూపమైన సచ్చిదానందమైన ఆ శివుడిలో ఆ పరబ్రహ్మము యందు ఐక్యమైపోయాడట. అందరూ కూడా చూస్తారండి. చాలా మంది అక్కడ అరుణాచలంలో పుట్టిన వాళ్ళ చుట్టుపక్కల చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళందరికీ ఒక గొప్పదైన ప్రకాశం వచ్చిందట. ఆ ప్రకాశం అలా తిరుగుతూ ఉంటే అందరూ కూడా వీక్షించారట. అంటే ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపాన్ని, అంటే దేహ సంబంధమైన విషయాలలో దేని మీద కూడా కోరిక ఉండకూడదు.
కోరిక లేనటువంటి స్థితిని మనం తెచ్చుకోవాలి. ఈ లోకంలో ఉన్న విషయాలన్నీ నా నుంచి నేను కోరుకుంటే పుట్టాయి. ఇప్పుడు నేను ఒక ఫ్రిడ్జ్ కావాలనుకున్నానండి. నాకు ఆలోచన లేదు. కుండలో నేను నీళ్లు తాగితే శ్రేష్టం అనుకున్నాను. కానీ ఎవరో నన్ను ప్రేరేపించారు. ఫ్రిడ్జ్ ఉంటే బావుంటుంది. ఫ్రిడ్జ్‌లో ఆ పదార్థం పెట్టుకోవచ్చు, ఈ పదార్థం పెట్టుకోవచ్చు. రోజు మార్కెట్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. తర్వాత కూరగాయలు పెట్టుకోవచ్చు, పాలు పెట్టుకోవచ్చు, పెరుగు పెట్టుకోవచ్చు అని జెప్పారు. అంటే ఇప్పుడు నా మనసులోకి ఏ ఏ వస్తువు కోరికొచ్చింది? ఫ్రిడ్జ్ కొనుక్కోవాలనే కోరికొచ్చింది. అంటే ఇప్పుడు ఇది నా సంకల్పంలో నుంచొచ్చింది. ఇంతకుముందు ఫ్రిడ్జ్ లేదా? అందరికీ ఉంది. కానీ నేను తెచ్చుకోవాలనుకోలా. నన్ను ప్రేరేపించిన వాళ్ళు ఎవరో ఉన్నారు. నాకు బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రేరణ చేత నేను ఆ వస్తువు తెచ్చుకుంటున్నా. అంటే ఎంతమంది ఎవరు ప్రేరణ చేసినా లోకంలో ఎంతమంది నేను ధనవంతుడినని గర్వపడుతున్నా, లేకపోతే ఏదో ఒక విషయంలో నేను గొప్ప అని అతను అంటున్నా, ఈ లోకంలో ఉన్నటువంటి సచ్చిదానందమే గొప్పది కానీ, ఇక ఏది శాశ్వతం కాదు అని తనకు హృదయపూర్వకంగా తన యొక్క మనస్సు ఏంటి? అవును. ఈ లోకంలో ఉన్న ఏది తృప్తినివ్వదు. అన్నింటి యందు దుఃఖమే ఉంది. ఆనందం లేదని. మరి మనస్సు గనక విరక్తిని పొంది ఉంటే అప్పుడేమవుతుంది? ఉత్తమ పురుషుడైనటువంటి పరబ్రహ్మమును పొందుతారు. అంటే అప్పటి వరకు అందుకే ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవ అని అంటారనమాట. అంటే పరమేశ్వరుడు మాయ ఇద్దరు ఒకసారే పుట్టారండి. అలా పుట్టిన తర్వాత మరి ఈ మాయకు మనం ఏం చేయవచ్చు? ఇప్పుడు పరమేశ్వరుడికైతే అజోనిత్య శాశ్వతోయం అంటారు. అతనికి పుట్టుక లేదు, మరణము లేదు. తర్వాత నిత్యము ఉంటాడు, సచ్చిదానందంగా ఉంటాడు, సనాతనంగా ఉంటాడు. మాయ కూడా అలాగే పుట్టిందండి. పరమేశ్వరుడు ఎప్పుడు పుట్టారో మాయ కూడా అప్పుడే పుట్టింది. కానీ మాయ యొక్క లక్షణాలను గనక పట్టుకోగలిగితే మాత్రం ఆ మాయ నుంచి బయటపడి మనము ఇక ఈ శరీరాన్ని పొందకుండా చేసుకోవచ్చు. దానికి మూలం కూడా చెప్తాడు 13వ అధ్యాయం 20 అండి. ఆయన ఏమంటాడు? వికారాంశ్చ గుణాంశ్చైవ. అంటే ఇక్కడ మనకు కామక్రోధాది అనేటటువంటి వికారముల నుండి బయటపడాలి. తర్వాత త్రిగుణాల మాయ నుంచి కూడా బయటపడ్డవారు మాయలో నుంచి బయటపడతారు. అంటే మనం మాయలో నుంచి బయటపడాలంటే మనం 5 విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు. ఈ ఇంద్రియాలను నిగ్రహించడానికి మనం ప్రయత్నం చేయడంలో నీ నాలుక భగవంతుడు తిను అన్న పదార్థం తినాలి. భగవంతుడు ఎలా మాట్లాడితే నలుగురికి శ్రేయస్సు అన్నాడో అలాగే మాట్లాడాలి. నీ మనస్సు వేరొకరి యొక్క క్షేమమే తప్ప అవతలి వారి యొక్క అన్యాయాన్ని, అవతలి వారికి యొక్క అపకారాన్ని కోరకూడదు. ఈ శరీరంతో చేసే కర్మ ఇతరులకు మంచి జరగాలే తప్ప నేను బాగుండాలి అనేటటువంటి భావనతో జీవిస్తే అది పాపం. తర్వాత ఈ నాలిక అంటే ఇంకా ఈ ముక్కు, తర్వాత ముక్కు ద్వారా అనుభవించే విషయాలు, కళ్ళు, చెవులు, చర్మము, ఇలా మనం ఏం చేయాలి? ఈ 5 ఇంద్రియాలకు సంబంధించి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదుల పట్ల జాగ్రత్తగా ఉండేలాగా మన మనసుకు శిక్షణ ఇవ్వాలి. అందుకే శ్లోకం ఏంటి? ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మనితే స్థితాః. చూడండి, మనం ఎవరిలో ఐక్యం కావాలనుకుంటున్నాం? ఏ విధమైన మాయ లేనటువంటి సత్వ పురుషయః శుద్ధే సామ్యే కైవల్యం. అంటే బ్రహ్మమునకు శుద్ధత, మాలిన్యత అనేది లేకుండా శుద్ధతతో కూడి నిర్మలమైన స్వరూపంగా ఉంటుంది మన ఈ శరీరంలో ఉన్న పరమాత్మ స్వరూపం. ఆయనకున్న లక్షణాలన్నీ మనం సంపాదించుకోవాలి. మనం చూసే చూపులో వేరొకరి యొక్క కష్టాన్ని కోరకూడదు. మనం వినే శబ్దాలలో వేరొకరికి, విన్న మాటల చేత వేరొకరికి అన్యాయం జరిగే విధంగా మనం ఆలోచించకూడదు. మనం వాసన చూసినవి, మనం మాట్లాడేవి, మనం తినేవి, మనం చర్మం ద్వారా అనుభవించే విషయ సుఖాలు వేరొకరి నుంచి మనం దోచుకునే స్థితి ఉండకూడదు. ఈశ్వరుడు అంగీకరించిన విధంగా శుద్ధంగా భగవంతుడు దేనినైతే అనుభవించమంటాడో అలా మన ప్రయత్నంతో మనం ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన విధంగా మన యొక్క మనస్సును శుద్ధి చేస్తే, అందుకే చెప్తాడు, ఏమంటాడంటే ఆయన, నమోక్షో నభసః పృష్ఠే పాతాళే నచ భూతలే.
మోక్షో హి చేతో విమలం సమ్యక్ జ్ఞాన విబోధితమని వశిష్ఠుడు చెప్తారు. మోక్షం అనేది స్వర్గంలో లేదు, భూమి మీద లేదు, ఆకాశంలో లేదు, ఎక్కడా లేదు. ఎక్కడుంది? నీ యొక్క మనస్సు యందు ఉన్నటువంటి శుద్ధత, మాలిన్యము లేనటువంటి నిర్మలమైన మనస్సులోనే మోక్షం ఉంది. మన ఏవ మనశ్శానాం బంధ మోక్షయో అంటారు. నీ యొక్క మనస్సే బంధానికి మోక్షానికి కారణం. నీ మనసు దేహ సంబంధమైన విషయాలు కోరుకుంటుంది, బంధంలో పడిపోతావు. భగవంతుడు చెప్పిన విధంగా జీవించాలంటుంది, నువ్వు మోక్షాన్ని పొందుతావు. అంటే బంధించబడేది మనస్సు వల్లే. అంటే మనస్సు ఏం చేయాలి? ఇహైవ తైర్జిత, అంటే ఈ లోకమునందే, అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడే జనన మరణ సంసారము నుంచి ఇప్పుడే మనం బయటపడాలి. ఈ శరీరంతోనే బయటపడాలి. ఇహైవ తైర్జిత సర్గో అంటే సంసారం అండి. సామ్యే స్థితం మనః అంటే మన మనస్సు సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో భగవత్ చైతన్యాన్ని దర్శించగలిగినంత శ్రేష్టంగా ఉండాలి. అందుకే ఆయన ఏమన్నారు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన. అంటే మనుష్యులలో ఉన్నటువంటి విభేదాలు చూడకూడదు. ధనవంతుడు, పేదవాడు, బ్రాహ్మణుడు, అధికుడు, తక్కువవాడు, ఇలాంటి భేదాలు ఉండకూడదు. ప్రాణులలో కూడా పరమ క్రూరమైనటువంటి ప్రాణి యందు కూడా నీకేముండాలి? ప్రేమ భావన. అవతలి ప్రాణికి హితము కలిగించేలాగా నీ మనస్సు ఎలా ఉండాలి? వెన్నపూసలాగా ఉండాలి. ఎవరికి ఇబ్బంది కలిగించనంత గొప్పగా నీ మనసు దిద్దబడాలి. అది ఎక్కడ దిద్దబడాలి? ఈ శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దిద్దబడాలి. ఈ శరీరం పడిపోయిన తర్వాత నేను ఎలా బతికినా పర్వాలేదు, మా గురువు గారు ఉపదేశం చేశారు, నేను మోక్షాన్ని పొందుతానంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఈ జన్మలోనే ఈ శరీరము చేతనే నువ్వు చేసే కర్మ నలుగురికి మేలు జరగాలి. నలుగురికి కాదు, లోకమంతటికీ హితము జరిగేంత గొప్పగా నువ్వు జీవించాలి. నీవు కలలో కూడా ఒకరి యొక్క పతనాన్ని కోరుకోనంత శుద్ధంగా నీవు దిద్దబడ్డప్పుడు అప్పుడు నిర్దోషం హి సమం బ్రహ్మ, దోషము లేనటువంటి బ్రహ్మమునందు నువ్వు చేరిపోతావు. తస్మాత్ బ్రహ్మణితే స్థితాః, వారు మాత్రమే భగవంతుని యందు లయమవుతారు. అంటే ఇప్పుడు మనం భగవంతుని యందు లయం అవ్వటం కేవలం ఉపదేశం అనేది ఏంటి? నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. కలెక్టర్ అవ్వాలనుకుంటే నేను నా ఇంట్లో ఉంటే సరిపోతుందా? ఆ కలెక్టర్ కోర్సుకు సంబంధించిన పాఠశాలలో నేను చేరి అక్కడ వాళ్ళు చెప్పేటటువంటి పాఠాలన్నీ నేను అధ్యయనం చేసి ఆ అధ్యయనంలో నేను పాస్ అయితే, అంటే నేను ఎంత కష్టపడితేనో, మరి ఎంతో మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంటారు, వాళ్ళందరికంటే కూడా నేను గట్టిగా ప్రయత్నం చేసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కూడా తీసుకొని నేను కష్టపడితే అప్పుడు ఒకవేళ నాకు రాసి పెట్టుంటే నాకు వస్తుంది. అంతే కదండి. అదే విధంగా సద్గురువు దగ్గరికి వెళ్ళాలి, ఉపదేశాన్ని తీసుకొని మన యొక్క సాధనని ఏం చేయాలి? మరి ఒక గురువు దగ్గర కొంత దొరికిందండి, ఇంకొంత దానికోసం ఇంకో పై మెట్టు ఎక్కవచ్చు. ఒక మెట్టు దగ్గరే ఆగాలని లేదు. ముక్తిని రమణ దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు, ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరండి. ఇప్పుడు మనకి మన ఫోన్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరి ప్రవచనం మనకు, చాగంటి గారి ప్రవచనం నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, గరికపాటి గారి ప్రవచనం, సామవేదం షణ్ముఖ శర్మ, ఇలా ఒక్కొక్కరి ద్వారా ఏం చేస్తారు? తమ జీవితాన్ని దిద్దుకోవడంలో ఏం చేస్తుంటారు? అయ్యో మా గురువు గారు ఉన్నారండి, ఇంకా ఆయన మాటలు తప్ప వేరొకరి మాటలు నేను విననంటే నీ జీవితం వృధా అవుతుంది. ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్లు, రకరకాల టీచర్లు ఉంటారు కదండి. ఆయా టీచర్లు ఏమవుతారు? వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితేనే టీచర్లు ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇవాళ మనకు గవర్నమెంట్ స్కూల్లో ఎంపిక చేయబడిన టీచర్లు ప్రైవేటు పాఠశాలలో కంటే కూడా శ్రేష్టంగా ఉంటారండి. ఎన్నో అర్హత పరీక్షలను రాసి వాళ్ళ ఉద్యోగం సంపాదించుకుంటారు. మెరిట్ ఉన్న టీచర్లు తప్ప సాధారణమైన వాళ్ళకి ఆ ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు ఈ రోజుల్లో అయితే. మరి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగించి గనక పిల్లలకు పాఠాలు బోధిస్తే అసలు ప్రైవేటు పాఠశాలలు పనిచేయవండి. ఎందుకంటే వాళ్ళు అన్ని సర్టిఫికెట్లు అంత శ్రద్ధతో అన్ని అర్హత పరీక్షలను పాస్ అయ్యి మరి వాళ్ళ యొక్క ప్రతిభను కనబరిచి మరి ఆ ప్రతిభ చేత సంపాదించినటువంటి ఉద్యోగంలో గనక వాళ్లకున్న నైపుణ్యాలన్నీ పిల్లలకు గనక అందిస్తే ప్రైవేటు పాఠశాలలో వారు అంత సక్సెస్ అవ్వడం అస్సలు సాధ్యం కాదు. కాకపోతే
ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి ఆ పాఠశాలల్లో ఏముందిలే చెప్తే చెప్తామని చెప్పి వాళ్ళ మీద సరైనటువంటి మరి నిర్వహణలో ఉన్నటువంటి లోపము చేత అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పాఠశాలలో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ మా పిల్లవాడు ఈ పాఠశాలలో చేర్పించాం. అక్కడ ఒక 5గురు టీచర్లు బాగా చెప్తారు. మ్యాథ్స్ చెప్పే టీచర్ కరెక్ట్‌గా లేరు. అప్పుడు మీరు మ్యాథ్స్ కోసం వేరొక ట్యూషన్ మాస్టర్‌ని కోరుకుంటారా? లేకపోతే అయ్యో! ఈ స్కూల్‌లో చేర్పించాం. మా పిల్లవాడిని వేరే స్కూల్‌కి సంబంధించిన ట్యూషన్ టీచర్ దగ్గర జాయిన్ చేస్తే ఇంకేమైనా బావుంటుందా అనుకుంటామా? అక్కడ దొరకని సబ్జెక్టు బయటికి వెళ్లి చెప్పి నేర్చుకుంటామా లేదా? అదే విధంగా ఈశ్వరుడి యొక్క జ్ఞానాన్ని మనందరికీ ముక్తిని పొందడమే లక్ష్యమండి. కాబట్టి ఆ లక్ష్యం కోసం ఏం చేయాలి? అంచెలంచెలుగా భగవద్ అనుభూతి పొందినటువంటి సద్గురు స్వరూపాల దగ్గరికి వెళ్తూ వాళ్లకు మనం మోకరిల్లి వాళ్లకు సేవ చేసి వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలి? మన యొక్క మనస్థితిలో ఉన్న దోషాలను పోగొట్టుకోవడానికి సాధన చేయడానికి వారి వారి యొక్క అనుగ్రహాన్ని పొందటం ఈశ్వరుడు మనకు నేర్పించారు. ఎవరైనా చూడండి, ఏ స్వరూపమైనా చూడండి, ఎంతో ఎంతో మంది గురువుల దగ్గర సేవ చేసి సాధన చేసి ముక్తిని పొందిన వారు ఒకే చోట ఉండిపోతామని ఎప్పటికీ అనుకోకండి. ఎందుకంటే మరి నాకు ఆకలి అవుతుందండి, మా ఇంట్లో అన్నం లేదు, అప్పుడు నేనేం చేస్తాను? హోటల్కి వెళ్ళి అన్నం తింటాను. తింటానా తిననా? ఎవరైనా తింటారు కదా. అదే విధంగా ఇక్కడ నువ్వు భగవంతుణ్ణి తెలుసుకోవడంలో ఎలా ఉండాలి అంటే, నీకు ఏ వస్తువును చూసినా కొద్దిగా నీకు అసూయ కలుగుతుంది అంటే నాకు నీ సాధనలో లోపం ఉంది. అంటే బ్రహ్మమును పొందినటువంటి స్వరూపాలను గనక మనం పూజించి వాళ్లకు సేవ చేసి వాళ్ళ దగ్గర గనక మనం అనుగ్రహాన్ని పొందితే, అంటే పూర్ణమైనటువంటి జ్ఞానం ఉన్న వారి దగ్గర మనం జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు అంటే వారి యొక్క ఆచరణ అండి. ఇక్కడ ఎప్పుడు కూడా కేవలం సిద్ధాంతాలు వస్తే నాకు కూడా అన్నీ వచ్చు. కానీ మరి ఎందుకు మనం పెద్ద పెద్ద వారిని ఆశ్రయిస్తున్నాం? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి అని ఎందుకు ఆశ్రయిస్తున్నాం? శాస్త్రాలు వచ్చినంత మాత్రాన ముక్తి దొరికితే అందరూ పండితులే. అందరిలో ఉన్నటువంటి ఆ ఈశ్వర తత్వాన్ని అందుకోగలిగినటువంటి విధంగా అనుభూతి పొందినటువంటి జీవన్ముక్తులైన వారిని మనం ఆశ్రయించినప్పుడే మన లోపట ఉన్నటువంటి మనస్సులో కలిగే సందేహాలన్నీ నివృత్తి చేసుకొని ముక్తి పదం వైపు నడవాలి. మనకు ముక్తిని పొందడమే లక్ష్యంగా ఉండాలి. కానీ వారెవరో ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నేను బయటికి వెళ్తే నా పరిస్థితి ఏంటని ఎప్పుడూ అనుకోకూడదు. ఇప్పుడు ఇంట్లో ఆహారం లేదు, మా అమ్మ కాసేపు ఒక గంట లేట్ చేసిందని చెప్పేసి ఆహారం కోసం అలాగే ఉంటారా? బాగా ఆకలి అవుతుంది, అప్పుడు ఏం చేస్తారు? బజార్కి వెళ్ళి 2 ఇడ్లీనో 2 అరటిపండ్లో తెచ్చుకొని తినరా అని అమ్మ అంటుందా లేదా? అలా అన్న తల్లి నిజంగా తల్లి గొప్పదైన తల్లి. లేదురా ఒక 2 గంటలు ఓర్చుకోలేవా అని అంటుందంటే ఆ తల్లి పిల్లవాడి గురించినటువంటి ప్రేమ ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. పిల్లవాడు ఒక గంట ఆహారం నువ్వు వండడానికి గంట పడుతుందన్నప్పుడు ఆల్టర్నేట్ గా ఏం చేస్తుంది? నాయన ఇది తినురా, ఇది తిను అని చెప్పేసి, లేకపోతే మార్కెట్కి వెళ్ళు అది తీసుకొచ్చుకో, ఇది తిను అంటే ఏం చేస్తుంది ఇక్కడ? ఆ పిల్లవాడి యొక్క ఆకలి ఒక గంట పొడిగించబడాలి అనుకుంటుందా తల్లి? ఖచ్చితంగా అనుకోదు. సద్గురువు కూడా తాను తన దగ్గర ఎంత జ్ఞానమున్నా శిష్యుడు ఆ జ్ఞానము చేత అనుభూతిలోకి రావట్లేదనుకున్నప్పుడు ఆ వ్యాసుడు కూడా అండి, వ్యాసుడు కొడుక్కి సమస్త జ్ఞానం బోధించాడు. కానీ శుకుడు అంటున్నారు, నాన్న ఇంకేదో ఉంది, నాకేదో చెప్పండి నాన్న అన్నారట. అంటే అర్థమైంది ఇక చెప్పాల్సింది లేదు అని తెలిసినప్పటికీ ఈ పిల్లవాడు నా దగ్గర ఆనందం పొందట్లేదని నువ్వు జనకుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పి జనకుడి దగ్గరికి పంపించినప్పుడు ఆ జనకుడు చూసినటువంటి విధానం, జనకుడు చేసిన బోధ చేత అప్పుడు శుకుడు తెలుసుకున్నాడనమాట. సత్యమేంటో తెలుసుకున్నాడు. అంటే చూడండి, తండ్రి గారి దగ్గర పొందలేదు అంటే మరి అందరూ ఇప్పుడు నేను ఒక డాక్టర్ గారు మంచోరు అంటానండి. ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి నాకు నయమైంది. మరి ఇంకొక వ్యక్తి అంటాడు, లేదండి ఆ డాక్టర్ దగ్గర నాకు సరిగా అనిపించలేదండి అంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వేరొక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. లేదు లేదు ఇంత మంచి డాక్టర్ని చెడ్డవాడంటావా అని అతని మీద శత్రుత్వం పెట్టుకుంటారా? వెళ్ళు నాయనా అంటాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా డాక్టర్ గారు మా అబ్బాయికి తగ్గట్లేదంటే, సరే అమ్మా వేరొక డాక్టర్ దగ్గరికి నేను పంపిస్తానని పంపిస్తాడే గాని, లేదు నేనే నయం చేస్తానని పిల్లవాడి ప్రాణం పోయేంత వరకు చూస్తాడా? కన్న తల్లి పిల్లవాడి ఆహారం తినడంలో ఏదో ఒక పదార్థం పెట్టి ఆకలి తీర్చినట్టు
ఒక గురు స్వరూపంగా ఉన్నవారు కూడా ఏం చేయాలి? ఆ శిష్యుడు తన వలన ఆనందం పొందలేకపోయే స్థితి ఉన్నప్పుడు వేరొకరి దగ్గరికి వెళ్ళమని చెప్పడం మనం సనాతనంగా ఉన్నటువంటి గురు సాంప్రదాయంలో మనం లోకరీతిలో కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, జీవన్ముక్తుడు ఈ జన్మలోనే కావాలి. చాలా మంది అంటున్నారు, నేను ఉపదేశం తీసుకున్నాను, నేను ఎలాగో ఒకలాగా బతికేస్తాను, ఈ శరీరం పడిపోయాక నాకు ఇక జన్మ లేదట, మా గురువు గారు నన్ను విడిపిస్తారట అని భ్రమలో బతుకుతున్నారు. ఆ భ్రమ నుండి బయటపడాలి అంటే భగవంతుడు శాస్త్రమునందు భగవద్గీత యందు చెప్పబడిన జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? అనుభవంలోకి తెచ్చుకోవాలి, ఆచరించాలి. నీవు శుద్ధ స్వరూపంగా మారాలి. నీ యొక్క మనసు యందు ఏ వస్తువు యందు కోరిక లేనంత గొప్పగా నువ్వు దిద్దపడినప్పుడు అప్పుడు నువ్వు ముక్తిని పొందుతావు. నీకు లేకపోయినా నలుగురికి పెట్టడంలో ధర్మాన్ని విడిచిపెట్టకుండా జీవించగలిగినంత తీవ్రమైనటువంటి స్థితికి నువ్వు వస్తేనే నువ్వు ముక్తి పొందుతావు. ఎందుకంటే దోషములు లేనటువంటి బ్రహ్మము యందు మనం కలవాలి అంటే నీళ్లలో నీళ్లు కలుస్తాయి కానీ నూనె కలవదు, నూనెలో నూనె కలుస్తుంది కానీ నీళ్లు కలవనట్టు శుద్ధమైన బ్రహ్మములో కలవాలి అంటే మన మనస్సు ఎలా ఉండాలి? వేరొకరికి పాత్ర ఇచ్చాం వంట చేసుకోవడానికి, ఆ పాత్ర యందు ఉన్న మాలిన్యాలతో మళ్ళీ మనకు ఆ పాత్ర ఇస్తే శుభ్రం చేసి ఇవ్వమంటారు. భగవంతుడు కూడా మన మనస్సు అనేటటువంటి పాత్రను శుభ్రం చేసి నా దగ్గరికి రండి, మిమ్మల్ని నేను నాలో ఐక్యం చేసుకుంటానని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి ఇంకో శ్లోకం చెప్తారు, దాన్ని రేపు చెప్పుకుందామని. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.